முன்னந்திருவாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய்யும் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. கோதிலமா ஆழ்வார்கள் கூலிதலைக்கெல்லாம் ஆதி திருப்பல்லாண்டகனதுவும் வேதத்துக்கு ஓம் என்னுமது போல் உள்ளதுக்கெல்லாம் சுருக்காய் தான் మంగళమాదలాల్. ఈ ఉపదేశరత్నమాల అనే ఆశ్చర్యమైన గ్రంథం అనేది ఆళ్వార్లు ఆచారులు వాళ్ళ వైభవాన్ని, ఆళ్వార్లు తిరునక్షత్రమేమి, వాళ్ళు అవతరించిన నెలలు మాసం అది ఏమి, దాని తర్వాత శ్రీవచనభూషణ దివ్యశాస్త్రం, ఆ దివ్యశాస్త్రం ఏం చెప్తుంది, దానికోసం ఏమేమి పిల్లలోకాచారం అనుగ్రహించారు, తిరువాయువుడికి వ్యాఖ్యానం ఎలా మనకు వచ్చింది అనేది ఇదన్నీ తెలిపిస్తుంది. అయితే ఈ గ్రంథమే చర్మపర్వనిట్ట గ్రంథం చెప్తారు. అటైతే ప్రథమ పర్వనిట్ట అంటే భగవంతుడి గురించి మనం పొందేది. అదే చర్మపర్వనిట్ట అంటే ఆళ్వార్లు ఏమి, ఆచారులు ఏమి, భాగవతులు ఏమి, వాళ్ళ గురించి చెప్పేది. దానికనే ఈ ప్రబంధం ఆశ్చర్యమైన ప్రబంధం. దాంట్లో మనం 19వ పాసురాన్ని మనం అనుభవించాల. ఆ 19వ పాసురంలో అనుభవించాలంటే దానికి ముందు మనం పొయ్గయ్యాళ్వార్ ప్రారంభించి తిరుమంగయ్యాళ్వార్ పర్యంతం ఒక ప్రతిజ్ఞ ఒకటి తీసుకున్నాము. ఏం ప్రతిజ్ఞ స్వామి? ఈ ఆళ్వార్లు రెండుగా మనం చేసుకున్నాము. అటైతే 10 ఆళ్వార్లు ఒక క్రమం, మిగతా 2 ఆళ్వార్లు ఒక క్రమం. 10 ఆళ్వారు ఒక క్రమం అంటే ప్రథమ పర్వనిట్టై, మిగతా 2 ఆళ్వార్లు ఒక క్రమం అంటే చర్మపర్వనిట్టై. చర్మపర్వనిట్టై అంటే ఆచారుడే దేవుడు అని ఉండేది చర్మపర్వనిట్టై. ఆ క్రమం ఇంకా మనం చూడడం స్టార్ట్ చేయలేదు. అయితే దీంట్లో ఆళ్వార్లు ప్రథమ పర్వనిష్టలు ఉన్న ఆళ్వార్లు ఉన్నారు కదా, వాళ్ళ క్రమాన్ని చెప్పే పాసురంలో పెరియాళ్వార్ పాసురం అనేది కడాపాసురం. ఆ పెరియాళ్వార్ కోసం అనుగ్రహించింది 5 పాసురాలు. ఇండ్రై పెరుమై అరిందిలయో ఏడనెంజే అని ప్రారంభించి, దాని తర్వాత 20వ పాసురం ఉండో తిరుప్పల్లాండు కొప్పదోర్ కలైదాన్ ఉండో పెరియాళ్వార్ కొప్పొరువర్ అనే 20వ పాసుల దాకా ఒక క్రమం అనేది నేను పేటికా భావం చూసాము. పేటికా భావం అంటే ఈ గ్రంథంలో ఈ ప్రకారం చెప్తుంది అని ఒక లెక్క పెట్టుకుంటారు. ఆ లెక్క ప్రకారం అది మనం చూసాము. దాంట్లో లాస్ట్ ఆళ్వార్ పెరియాళ్వార్, ఆయన గురించి మనం అనుభవిస్తున్నాము. దాంట్లో 5 పాసురాలు ఆయనకి, మిగతా ఏ ఆళ్వారికి 5 పాసురాలు అనుగ్రహించలేదు మనవాళమని. దీనికోసం ఇండ్రెప్పెరుమై అరిందిరయో ఏడనంజేని ఆ పాసురం ప్రారంభించి ఉండో తిరుప్పల్లాండు కొప్పదోరు కలైదానికి 5 పాత్రల దాకా, అట్టయితే 16, 17, 18, 19, 20 ఇన్ని పాసురాలు పెరియాళ్వారి కోసం అనుగ్రహించాడు. అప్పుడు దాంట్లో నుంచే మనకు తెలుస్తుంది, అట్టయితే ఈయనకి వైభవం, మిగతా ఆళ్వార్ల కన్నా ఈయనకి వైభవం. అది కాకుండా మిగతా గ్రంథాల కన్నా ఈ గ్రంథం అంటే ఏంటి, తిరుప్పల్లాండ్ అనే ఒక గ్రంథం, దానికి వైభవం తెలుస్తుంది. దాంట్లో ఇప్పుడు మనం 19వ పాసురం అనుభవించాలా. దీనికి ముందు పాసురం ఆశ్చర్యమైన పాసురం. ఆ పాసురం మనం అనుభవించేసాము. ఆ పాసురంలో చెప్పిన విషయం ఏమి? మంగళా శాసనத்தின் மத்துள்ள ஆழ்வார்கள் தங்கள் ஆர்வத்தளவு தானின்றி பொங்கும் పరివాలి విల్లుపుత్తూర్ పట్టభిరాన్ పెట్టాన్ పెరియాళ్వార్ అన్నం పెయ్యని చెప్పి ఆ పాసురం మనం చూద్దాం. ఆ పాసురంలో మంగళాశాసనం అని ఈయన మంగళాశాసన తత్తరని ఈయనకి పేరు. అయినా కూడా పెరియాళ్వార్ అని ఎందుకు ఈయనకి పేరు వచ్చింది అని చెప్పి దీని ముందు పాసురం 18వ పాసురం, దాంట్లో మనం అనుభవించాము. ఎలా అనుభవించామంటే, ఏం లేదు స్వామి, మంగళాశాసనం చెయ్యాలంటే ఈయనకిదా
ఇప్పుడు మిగతా ఆళ్వారంతా మంగళాశాసనం చేయలేదా? చేశారు. అయితే కాదా చిత్తం అంటే ఎప్పుడూ ఒక టైం, ఆ టైంలో చేశారు. ఈయన ఎప్పుడు మంగళాశాసనం చేస్తారు. అందువల్ల மங்களாசாசனத்தின் மத்துள்ள ஆழ்வார்கள் தங்கள் అత్తలుపుతానంటే పొంగుం పరివి. ఈయనకి పరివి అంటే ప్రేమ. ఆ ప్రేమ అనేది పొంగుతుంది, పైక పొంగుతుంది పెరియాళ్వార్ ప్రేమ. మిగతా ఆళ్వార్ కింద ప్రేమ ఉండదు, అయితే పొంగే ప్రేమ కాదు, ఏదో ప్రేమ. ఆ ప్రేమ ఎట్లా చూస్తుంది? వాళ్ళని చూసుకుంటారు. ఓ నన్ను పెరువాళ్ళని సేవించుకుంటేనే నన్ను ఇక్కడ పెట్టబాక ఇన్నింద నీమై ఇనియామురామై, ఇది ఇరుధర్మాజ్ఞానం, ఇది చీకటైన లోకం, ఈ లోకంలో నన్ను పెట్టబాక, తీసుకుపో అని చెప్పి చెప్తా ఉంటారు మిగతా ఆళ్వాళ్ళు, మధురగవి ఆళ్వారు తప్ప. అయితే మధురగవి ఏం చేస్తారంటే ఆయన్ని సేవించారంటే, సేవించిన వెంటనే ఏమవుతుంది? ఓ ఈ దుష్ట దేశంలో దుష్టకాలంలో నువ్వు వచ్చేసేవే, నీకేదన్నా ఆప్తి వస్తుందో భయపడతారు. ఆ భయం వల్ల ఏం చేస్తారంటే, ఓ వచ్చేసాడు పల్లాండి రక్షయ్, కాపు అంటారు దాన్ని, రక్షయ్. ఆ రక్షయ్ అనేది చేస్తాడు. ఉన్ సేవడి సెబ్బితిరుక్కాపు అడియోమోడం నిన్నోడం పిరివిండి ఆయిరం పల్లాండు అని చెప్పి ఆ ప్రేమ అనేది పొంగుతుంది కదా. అందువల్ల ఈయనకి పెరియాళ్వార్ అనే పేరు ఈయనకి దొరికింది. ఏమంటే పెరియాళ్వారిని పేరు సామాన్యంగా నమ్మాళ్వారికి ఇవ్వాల. ఆయన ఈ అందరు ఆళ్వార్లకు స్వామిగా ఉంటాడు. ఏమంటే ఆయన అవయభి, మిగతా వాళ్ళంతా అవయవాలు. ఆయనకి శరీరంగా ఉండేటోడుదా మిగతా ఆళ్వార్లందరూ. అట్లా ఉన్నప్పుడు ఆ పేరు ఎవరికి ఇవ్వాల్సింది? నమ్మాళ్వారికి ఇవ్వలేదు. సరే స్వామి, నమ్మాళ్వారికి ఇవ్వలేదు సరే, మొదట ఆళ్వార్ పొయ్యి ఆళ్వారు కదా, ఆయనకి పెరియాళ్వారు లేదు. అప్పుడు ఈయనకి ఇచ్చింది రీజన్ ఏమంటే ప్రేమ. ఆ ప్రేమ అనేది మిగతా వాళ్ళకుండే ప్రేమ కన్నా ఈ ప్రేమ పొంగిని ప్రేమ. అందువల్ల ఈయనకి పెరియాళ్వారని అని చెప్పేసాడు. ఇప్పుడు దానికి 19వ పాసనం. கோதிலாம ஆழ்வார்கள் கூறு கலைக்கெல்லாம் ஆதி திருப்பல்லாண்டானதுவும் வேதத்துக்கு ஓம் ఎన్నుவது పోల్ உள்ளதுக்கெல்லாம் சுருக்காய் తాన్ మంగళమాదలం. ముఖ్యమైన పాసనం ఇది. ప్రతి పాసనం ఇదే ప్రకారమే చెప్తానేమంటే ఒక్కొక్క పాసనాన్ని ఒక్కొక్క రూపంలో మనకి చాలా ముఖ్యం అవుతుంది. ఈ పాసనంలో తిరుపల్లాండ్ వైభవం పూర్తిగా చెప్తాడు. కోదిలమ ఆళ్వారు, కోదు అంటే ఏదో ఒక తప్పు. కోదియిల్ ఏ తప్పు లేదు, తప్పులేని ఆళ్వార్లు. కూరు కలైకల్లాం, కూరు కలై అంటే కలై అంటే వాళ్ళు చేసిన అట్లాంటి ఆశ్చర్యమైన గ్రంథం. వాళ్ళు అనుగ్రహించిన కలై అనే ఆశ్చర్యమైన గ్రంథం కూరు కలైకల్లాం. ఆది తిరుపల్లాండు, దానికి ఆది ఏది? తిరుపల్లాండు అంటారు. ఆది అంటే మొదట వచ్చింది తిరుపల్లాండు. ఆది తిరుపల్లాండానదువం. అయితే ఆది తిరుపల్లాండు కాదు, ఆది ఎది? మొదల్ తిరువందాదిదా ఆది. ఆది అంటే మొదట వచ్చిన గ్రంథం మొదల్ తిరువందాది. వైగయాళ్వారు అనుగ్రహించిన గ్రంథం దా మొదల్ తిరువందాది, అదిదా వచ్చింది. అయితే ఇక్కడ మనవాళమామని మనకి చూపించేది ఆది. ఆది అంటే మొదట వచ్చింది అంటే తిరుపల్లాండు ఆనదువం, అది వచ్చింది కదా. ఎందువల్ల స్వామి అది అంటే వేదత్తుకు ఓం ఎన్నుమది పోల్, వేదానికి ఓం ఎట్లా మొదట వస్తుందో అదే ప్రకారం ఇది ఈ తిరుపల్లాండు ఈ 4000 దివ్య ప్రబంధానికి మొదట వస్తుంది అని చెప్పేసి. అది కాకుండా వేదానికి సంగ్రహంగా ఓం ఉంటుంది, 4000 దివ్య ప్రబంధానికి సంగ్రహంగా తిరుపల్లాండు ఉంటుంది అని చెప్తారు. ఈ పాసురం అనేది 12 పాసురాలు, ఆశ్చర్యమైన పాసురాలు. దీనికి వేదానికి ముందుగా వస్తుంది, వేదానికి వెనకాల వస్తుంది. ఇది ఓ హరి ఓం అని చెప్పితే వేదమే స్టార్ట్ చేస్తారు. అది పూర్తి చెడు అది ఓం అని పూర్తి చేస్తారు కదా. ఆ ప్రకారం ఈ ద్రావిడ వేదం కదా, అది ద్రావిడ వేదానికి ఓంకారం ఇది స్వామి. వేదానికి ఓంకారంగా స్టార్ట్ చేస్తారు, ఓంకారం చెప్పి స్టార్ట్ చేస్తారు, ఓంకారం చెప్పి పూర్తి చేస్తారు. అదే ప్రకారం ద్రావిడ వేదానికి ఓంకారం ఉండాలి కదా, ఆ ఓంకారం దా తిరుపల్లాండు. ద్రావిడ వేదానికి ఓంకారం తిరుపల్లాండు, ఆ తిరుపల్లాండు చెప్పిదా స్టార్ట్ చేస్తారు. మళ్ళీ శాస్త్రం అయ్యేటప్పుడు తిరుపల్లాండు చెప్పి పూర్తి చేస్తారు కదా. వేదం అనే ఆ శాస్త్రానికి ఎట్లా ఓంకారం ప్రధానంగా ఉండి అది ఆదియం అంతంగా ఉంటుందో అదే ప్రకారం ఈ వేదం అనే ద్రావిడ వేదానికి
ఆది అందంగా ఉండేది తిరుపల్లాండి అని చెప్తారు. ఇది మొదట వైభవం. దాని తర్వాత రెండోది ఆశ్చర్యమో చెప్తున్నా చూడండి. రెండోది ఏంటంటే సంగ్రహంగా ఉంటుంది. సంగ్రహంగా ఉంటుంది. ఏం సంగ్రహం? వేదానికి పూర్తిగా సంగ్రహం ఉండేది ఓంకారం. ఓంకార ప్రభవ వేదాగా అంటారు. ఓంకారం ఏం చెప్తుందో అదిదా ఋగ్వేదమేమి, యజుర్వేదమేమి, సామవేదమేమి, అధర్వణ వేదమేమి, ఈ 4 వేదాలు చెప్పేది ఓంకారం చెప్పేద్దా. అప్పుడు ఓంకారం సంగ్రహంగా ఉంటుంది. దాన్ని బాగా పెద్దగా చేస్తే ఏమొస్తుంది? 4 వేదాలు వచ్చేసింది. ఓంకార సంగ్రహం. ఆ సంగ్రహంగా చెప్పిన విషయందా 4 వేదాల్లో ఉండాలని చెప్పారు. అటైతే ఓంకారం ఇది వేదానికి సంగ్రహం ఓంకారం. అదే ప్రకారం 4000 దివ్య ప్రబంధానికి సంగ్రహం ఏదంటే తిరుపల్లాండు. ఇది రెండో వైభవం. మొదట వైభవం ఓంకారం ప్రారంభించేది, స్టార్ట్ చేసేది, మళ్ళీ పూర్తి చేసేది. ఇది వేదానికి. అదే ప్రకారం తిరుపల్లాండు 4000 దివ్య ప్రబంధానికి స్టార్ట్ చేసేది, మళ్ళీ పూర్తి చేసేది మొదట వైభవం. రెండో వైభవం ఓంకారం వేదానికి సంగ్రహంగా ఉంటుంది. అదే ప్రకారం 4000 దివ్య ప్రబంధానికి సంగ్రహంగా ఉంటుంది తిరుపల్లాండు. 2 వైభవం ఇది. మూడో వైభవం చూసిన వేదానికి మంగళాన్ని ఇస్తుంది. ఏంటంటే మంగళకరంగా ఉంటుంది ఓంకారం. మంగళాన్ని పూర్తిగా ఇచ్చేది ఏదంటే ఓంకారం చెప్పలేదంటే మంగళం లేదు. ఓం చెప్పలేదు అనుకోండి మంగళమే లేదు. అందువల్ల ఓంకారం అనే శబ్దమే భగవంతుడు శ్రీమన్నారాయణగా చెప్తుంది. ఓంకారం అనే చెప్తుంది. అయితే ఓం 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 ఈ ప్రకారం ఎవరెవరో ఎన్నెన్నో దేవతలంతా చెప్పుకుంటారు కదా. చెప్పుకున్నా కూడా అది భగవంతుడు శ్రీమన్నారాయణుగా చెప్తుంది. అర్థం ఏమంటే ఓం అనే శబ్దమే ఈయనదా చెప్తుంది. ఆ శబ్దం వేరే ఎవరిని చెప్పల, వేరే ఏ దేవతని చెప్పల. అందువల్ల ఓం నమః నారాయణాయ అని తిరుమంత్రం మనం చూస్తాం కదా, అది చెప్తుంది కదా. సరే, అది ఉన్ని ఆ ఓంకారం ఎట్లా ఉంటుంది చెప్పని మంగళకరం ఇస్తుంది. ఏదైనా కానీ మనం మొదట ఏదైనా ఫంక్షన్ స్టార్ట్ చేయాలనుకోండి, దానికి స్వామి మొదట పసుపు తీసుకురండి, లేదా కుంకుమ తీసుకురండి అని చెప్తారు కదా. ఆ పసుపు ఉంటే ఏదైనా తీయాలి. పెళ్లి పెట్టుకున్నామంటే మొదట ఫంక్షన్ ఏం చేస్తున్నా? పసుపులు దంచుతారు. మంగళకరంగా ఉండాలి కదా. ఆ పసుపులు దంచేది అది పెద్ద అది ముత్తైదులందో ఒకటి చేసి దాన్ని ఇప్పుడు అది ఉండదని తెలవదు. అది చాలా మందికి పోయింది. దంచేది అనేది ఎదురు స్వామి అదంతా పొడితో దొరుకుతుంది, పసుపు పొడి దొరుకుతుంది, ఇస్తాం నేను. ఆ కాలం దంచుతారు. దానికి ఒక మంచి రోజు చూస్తారు. ఆ రోజు చూసి ముత్తైదులందరూ పిలుస్తారు. వాళ్ళకి ఏమేమి చేయాలన్నదంతా చేసేసి అది దంచుతారు. అంటే మంగళం, ఒక మంగళంగా స్టార్ట్ చేస్తారు కదా. అదే ప్రకారం వేదం మంగళంగా స్టార్ట్ చేయాలంటే ఏం స్వామి? ఓంకారం చెప్పేదా, లేకపోతే వేదానికి మంగళకరం లేదు. అదే ప్రకారం 4000 దివ్య ప్రబంధానికి మంగళకరం ఏది? తిరుపల్లాండు. ఇప్పుడు 3 విషయాలు ఇక్కడ చూస్తున్నాము. అప్పుడు ఏం 3 విషయాలు? ఆశ్చర్యమైన 3 విషయాలు. ఏంటి? వేదానికి ఓంకారం ఎట్లా స్టార్ట్ చేస్తుందో అదే ప్రకారం తిరుపల్లాండు. వేదం అనేది ఓంకారం ఎట్లా సంగ్రహం ఉంటుందో అదే ప్రకారం తిరుపల్లాండు. వేదం ఎలా ఓంకారం ఎట్లా మంగళకరంగా ఉంటుందో అదే ప్రకారం తిరుపల్లాండు. ఇప్పుడు 3 విశేషం కదా. ఈ 3 ఎట్లా వస్తుంది అని చూడాలి. ఇదా ఈ పాసురాన్ని సారాంశం. కోదిలామ ఆళ్వాர்கள் కూరు కలైకెల్లం. పాసురాలు చాలా లలితమైన పాసురాలు, సులలితం, చాలా సింపుల్ గా ఉంటుంది. మనకి ద్రావిడ భాష తలవలేదా కానీ అయితే తెలుసుకుంటే సామాన్యంగా తెలుగు పద్యాలన్నీ ఉంటది కదా. తెలుగు పద్యాలంటే కొన్ని అర్థమవుదు, కొన్ని వాళ్ళు చాలా స్పష్టమైన తెలుగులో మాట్లాడతారండి, మనకేం అర్థం కాలేదంటాం కదా. ఆ ప్రకారం స్వచ్ఛమైన కాదు. మనం మాట్లాడే సామాన్యంగా ద్రావిడ భాషలో ఉండేటోళ్ళు అరవోళ్ళు మాట్లాడతారు కదా. ఆ మాట్లాడే భాషలనే అనుగ్రహించారు స్వామివారం. అయితే ఈ ఉపదేశ రత్న వాళ్ళకి చాలా సింపుల్ గా ఉండేది. రీజన్ ఏమంటే ఇద్దారు. మనం సామాన్యంగా ఈ అరవం తెలుసుకున్న వాళ్ళు, ఈ ద్రావిడ భాష తెలిసిన వాళ్ళు ఇది వ్యాఖ్యానం కూడా పోవాల్సిన పని లేదు. వ్యాఖ్యానం పోతే లోపల ఏమి ఇన్నర్ మీనింగ్ ఏముంటుందని తెలుస్తుంది. అయితే పై చోట మనకి దానికి అర్థం తెలుసుకోవాలంటే ఊరికట్ట చెవిస్తేనే చాలు అర్థం వచ్చేస్తుంది.
అంత లలితంగా సులలితంగా స్వామి మనవాళమను అనుగ్రహించారు. కోదిలమ ఆళ్వాர்கள். కోదు కోదంటే ఏదో ఒక తప్పు ఉంటది. కోదు ఇల్, కోదు లేదు, తప్పు లేదు. ఈ తప్పు ఉంటది అని చెప్పి తప్పు లేదని చెప్తున్నారంటే ఏం స్వామి? ఇప్పుడు మనం రెండు తీసుకోవాలా. ఆళ్వార్లు ఇప్పుడు మూడు మూడు వైభవం చెప్పాను కదా. ఏమేమి మూడు వైభవం? మొదట ఈ తిరుపల్లాండు సేవిస్తారు. ఏ గ్రంథం సేవించినా కూడా మనం ఎట్లా వేదానికి ఓంకారం ఎట్లనో అదే ప్రకారం తిరుపల్లాంటి. ఇది మొదటి వైభవం. రెండోది ఇది సంగ్రహంగా ఉంటుంది. ఓంకారం అన్ని వేదానికి సంగ్రహం. అదే ఫలం 4000 దివ్య ప్రబంధం, 24 గ్రంథాలు. ఆ 24 గ్రంథాల్లో 23 గ్రంథాలకి సంగ్రహం ఏమిటి? తిరుపల్లాంటి. అది సంగ్రహంగా ఉంటుంది. మూడోది మంగళం ఇస్తుంది. ఏది స్టార్ట్ చేయాలన్నా మొదల మంగళకరంగా ఉండాలి కదా. ఆ మంగళం ఇచ్చేది ఇది ఓంకారం. అదే ప్రకారం తిరుపల్లాండి చెప్పారు. సరే, ఇప్పుడు కోది ఇల్లాన ఆళ్వారు అల్లి చేయగలిగే దానికి ఏదో కోది లేదు. కోది అంటే తప్పు అని చెప్పాను. ఏదో ఒక తప్పు ఉండాలండి. ఆ తప్పు ఉండదా? లేదు. తప్పులేని ఆళ్వార్లు పాసురాలని అర్థం. ఎందుకు స్వామి చెప్పాలా? తప్పు లేదంటే తప్పు అంటే తప్పు దేనికో ఉండాలని అర్థం. బాగా ఎప్పుడైనా కానీ ఇద్దరు నిలబెట్టారు అనుకోండి, స్వామి ఈయన మంచోడు, అప్పుడు ఆయన ఏం చేసి చెప్పాలా? చెడ్డోడని ఆటోమేటిక్గా వస్తుంది. అదే ప్రకారం తప్పులేని ఆళ్వార్లు పాసురాలు అని చెప్తే అప్పుడు తప్పు ఉండేది ఏదో ఒకటి ఉండదు చూడాల. అప్పుడు అది ఒకటి మొదటి. అటైతే ఆ ప్రబంధానికి తప్పు లేదు ఒకటి. రెండోది కోదిలమా ఆళ్వార్గల్ కూరు కలైకెళ్ళాం, ప్రబంధానికి తప్పు లేదు. అదే ప్రకారం ఆ ఆళ్వార్లకి తప్పు లేదు. ఆళ్వార్ల దగ్గర ఏ తప్పు లేదు, ప్రబంధానికి తప్పులేదు. ఏం స్వామి అంటే వేదానికి ఓంకారం మనం చెప్తాం కదా, ఓంకార ప్రభాభేదాగంటే. అయితే ఎట్లా మిగతా ప్రబంధాలకంతా అది సంగ్రహంగా ఉంటుందో అదే పదం ఇది 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 తిరుపల్లాంటి సంగ్రహం చెప్పాను కదా. అయినా కూడా ఆ తిరుపల్లాండు మంగళాన్ని ఇస్తుంది, మంగళం ఇస్తుంది, మంగళం పూర్తిగా ఇస్తుంది. సరే స్వామి, ఆ మంగళం ఇచ్చేది తిరుపల్లాండుదనే సరే, అది మంగళకరంగా ఉంటుంది. అయితే మంగళకరంగా ఉంటే ఆ మంగళకరం ఏమిస్తుంది? ఏమిటది? మనకు చాలా వైభవం ఇస్తుంది. ఎందుకుదా ఏ ప్రబంధం మనం స్టార్ట్ చేయాలంటే కూడా స్వామి తిరువాయి తిరుపావ ధనుర్మాసం స్వామి తిరుపావ సేవిస్తామే అంటే అప్పుడు తిరుపల్లాన్ని సేవిస్తామా? లేదే. ఇప్పుడు ఈ విషయం మనం తీసుకుంటాం స్వామి. అన్నిటికీ మొదలు ఏ గ్రంథం సేవించాలన్నా తిరుపావ సేవించాలన్నా తిరుపల్లాంటి సేవించాలి. అవును, అట్లా మనం చేస్తున్నాము. అయితే దాంట్లో మన ధనుర్మాసం అనే ఈ మార్గశీర్ష మాసం వస్తుంది కదా, దాంట్లో వచ్చి మనం తిరుపల్లాంటి సేవించకూడదని వేరు చెప్పేశారు. అనధ్యయన కాలం, అందువల్ల సేవించకూడదని చెప్పేశారు. అప్పుడు తిరుపల్లాంటి సేవించకుండానే మనం ఏం చేస్తామంటే తిరుపల్లి వచ్చి సేవిస్తాము, తిరుపావ సేవిస్తాము, తిరుపల్లాంటి సేవించేది లేదు. ఇప్పుడు మీరు ఏం చెప్పారు? తిరుపల్లాంటి అన్నిటి సంగ్రహం, అందువల్ల స్టార్ట్ చేసినప్పుడు తిరుపల్లాంటి చెప్పిదా మనం మిగతా అన్ని చేస్తామని చెప్పారు. ఇప్పుడు అట్లా లేదే స్వామి. అప్పుడే లేదే కానీ మిగతా టైంలో అంతా తిరుపల్లాండే. మిగతా టైం ఎప్పుడైతే అనధ్యయన కాలం లేకుండా, అనధ్యయ కాలం అనేది తెలియదు కార్తీక మాసం, ఆ పౌర్ణమి స్టార్ట్ చేసి మళ్ళా మకర మాసం అంటే పుష్యమాసం ఉంటారు. ఆ మకర మాసం అనేది అస్థా నక్షత్రం పర్యంతం మనం సేవించకూడదు అనే ఒక ప్రతిజ్ఞ చేసి పెట్టుకున్నాము సంప్రదాయంలో. అప్పుడు భగవంతుడి ఉత్సవాలంతా వస్తుంది అని చెప్పి మనం దాన్ని కూడా సేవించేది లేదు. అది పెద్దవాళ్ళు నిర్ణయించారు. అది నిర్ణయించిన దానివల్ల అది మనం సేవించడం లేదు. సరే స్వామి, సేవించటం లేదు. అప్పుడు తిరుపల్లి సేవించేటప్పుడు అప్పుడు తిరుపల్లాన్ని సేవించవచ్చు కదా. మీరు ఏం చెప్పారు? ఏమైనా సేవించాలంటే మొదట తిరుపల్లాన్ని సేవిస్తారు. ఎట్లా? వేదానికి ఎట్లా ఓంకారము అదే ప్రకారం దీనికి ఓంకారం తిరుపల్లాన్ని చెప్పేశారు. ఇప్పుడు ఆ ధనుర్మాసం పూర్తిగా మనం సేవించడమే లేదు. ఇప్పుడు ఎలా ఇది స్టార్ట్ చేసి ఇది చెప్తారు? అది కాదే అంటే
అది కాదుదా. అయితే ఇది ఎట్లా ఉంటుందని చెప్తాను చూడండి. ఆ టైంలో కూడా మనం సేవించకూడదు. అనధ్యయన కాలంలో ఏది సేవించకూడదు. అయితే దీంట్లో ఒక ఎక్సెప్షన్ వస్తారు. ఏమి ఎక్సెప్షన్ అంటే, ఏదైనా ఒక విషయం చెప్పారంటే దాంట్లో ఆ విషయంలో ఒక ఎక్సెప్షన్ ఉంటానే ఉంటుంది. ఏదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా స్వామి అది జైబాకండి, దీన్ని తప్ప జైబాకండి అంటారు. దీన్ని తప్ప అది ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో ఉంటానే ఉంటుంది. ఇంకో విషయం చెప్తాను. శ్రాద్ధ కర్మ చెయ్యాల. అది బాగా తెలుసుకోండి. శ్రాద్ధ కర్మ అంటే తిథులు మనం తండ్రికి తల్లికి చేసాం చెయ్యాలా. అయితే ఆ రోజు ఏకాదశి వచ్చేసిందండి, ఆ రోజు చేయకూడదు. ఇదే ఎక్సెప్షన్. చేయకూడదు అసలు. అప్పుడు వదిలేస్తామా? వదలకూడదు. దానికి ముందైనా చేయాలా, వెనకైనా చేయాలా. అది ఆ తిథిని బట్టి మనం చేసుకోవాలా. ఎందుకు చెప్తా అంటే అదే ప్రకారం ప్రతి ఒక్క దానికి ఎక్సెప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ధనుర్మాసం తిరుపావ సేవించాలా. ఎందుకు? ఆ రోజు నోములు. ఆండాళ్ళు నోము నోముంచిందా 30 రోజులు తిరుపావ సేవించాలా. తిరుపావ ఒకటే కాదు, తిరుపల్లి విడిచి లేపాల కదా భగవంతుణ్ణి. అందులో తిరుపల్లి ఏం చేయిస్తాము. సరే తిరుపల్లిని చేర్చుకుంటామంటే అయితే మొదట మనం ఏం ప్రతిజ్ఞ పెట్టాము? కార్తీక మాసం పౌర్ణమి వచ్చిందంటే 4000 దివ్య ప్రబంధం సేవించకూడదని ఒక అలవాటు పెట్టుకున్నాం కదా, ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాం కదా. అందువల్ల కూడదు. అయితే దాంట్లో ఎక్సెప్షన్ ఏమి? తిరుపల్లి విడిచి తిరుపావ. అప్పుడు తిరుపల్లి అంటే లేదు. సరే అదే ధనుర్మాసం అయిపోద్ది కదా. అయిపోయిన తర్వాత వెంటనే మనం తిరుపల్లి స్టార్ట్ చేసేది లేదు. అది మకర మాసం అస్తా నక్షత్రం కూడా మనం వెయిట్ చేస్తాం కదా. అంతవరకు మళ్ళీ అప్పుడు మకర మాసం ధనుర్మాసం అయిపోయిన తర్వాత, మకర మాసం వచ్చిన తర్వాత మళ్ళీ తిరుపావ సేవిస్తామంటే సేవించడం లేదు. దాన్ని మళ్ళీ సేవించేది ఎప్పుడంటే ఆ మకర మాసం అస్తా నక్షత్రం రోజు మనం స్టార్ట్ చేస్తాము. అందువల్ల ఇది ఎక్సెప్షన్. అందువల్ల ఇది ఏం తెలుస్తుందంటే తిరుప్పావ అనేది ధనుర్మాసం ఒకటే. అయితే తిరుపల్లాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది. అదిదా ఎప్పుడు స్టార్ట్ చేసేది. అది స్టార్ట్ చేయకుండా గ్రంథమే లేదు. గ్రంథమే లేదంటే ఏంటంటే 4000 దివ్య ప్రబంధమే సేవించరు. సేవించరు. అయితే దీంట్లోనూ ఒక ఎక్సెప్షన్ ఉండాలి. ఏం స్వామి, ఒక్క దివ్య దేశంలో ఇది సేవించరు. మొదట ఇది సేవించరు. తిరుపతిని సేవించరు. ఏం సేవిస్తారు? కనిని చిరుతాము సేవిస్తారు. మేలకోటేరి తిరునారాయణపురంలో కనిని చిరుతాముతో మొదట సేవిస్తారు. దాని తర్వాత తిరుపల్లాన్ని సేవిస్తారు. అది అక్కడ క్రమం. అయితే మిగతా ఏ దివ్యదేశమైనా ఆ దివ్య దేశంలో మొదట తిరుపల్లాన్ని సేవిస్తారు. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాము. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. కొంచెం నిదానంగా వినండి. ఏంటంటే మనకి దీనికి ఏమి డౌట్ వచ్చొద్దంటే, దీంట్లో ఏదేదో తప్పు ఉండాలని చెప్పాను కదా. ఆ తప్పు ఏమని చూడాలా. ఆళ్వారు పాసురానికి తప్పు లేదు, ఆళ్వారు తప్పు లేదు. అయితే మిగతాదాన్ని తప్పు ఉండదు. ఏందని చూడాలి. ఇప్పుడు వ్యాఖ్యానం 19ஆம் பாட்டு. இனி இவருடைய திவ்ய சுக்தியான திருப்பல்லாண்டுடைய சகல திவ்ய பிரபந்த பிராதமிய நிதமான கதனமுகத்தாலே இதனுடைய வைபவத்தை சதுருஷ்டாந்தமாக அருளி செய்கிறார் கோதிலாம் என்று தொடங்கி, கலைக்கு கோதாவது கதாந்தர் பரஸ்தாபம் அது இல்லையாயிற்று. தீதிலந்தாதியான இவருக்கு திவ்ய சுக்திகளுக்கு ராமாயணம் நாராயண கதை என்று தொடங்கி அவற்றுடைய தோஷ சாகித்யத்தையும் இவற்றுடைய தோஷ ராகித்யத்தையும் ஆச்சாரியத்தில் உபவாதித்தார்களே. அன்றைக்கே கோதில்லாமை ஆழ்வார்களுக்கு விசேஷமான போது அவனுடைய கிருபைக்கு தண்ணீர் துரும்பான எத்திர ரூப உபாயாந்தர கந்தமாதல், பிராப்தியத்துறையிலே கண்ணடிவாதல் ఇల్లాదవర్గలు என்றபடி. ఆశ్చర్యమైన అర్థం. మనం ముఖ్యంగా అది తెలుసుకోవాల్సిన విషయం చెప్తున్నాడు వ్యాఖ్యానం. తిరుపల్లాండు అన్ని దివ్య ప్రబంధానికి మొదల్లో మనం సేవిస్తాము. తిరుపల్లాండు అన్ని దివ్య ప్రబంధాలకి మనం మొదట సేవిస్తాము. తెలుస్తుంది. ఎందుకు స్వామి అంటే ఇప్పుడు మొదలాళ్వారు సేవించింది కదా, మొదలు చెప్పాలా. మొదలాళ్వారు అంటే పొయ్యి ఆళ్వారు. ఆయన దగ్గర మొదలు తిరువందది, అది కదా మొదట్లో చెప్పాలా. అది చెప్పటం లేదే. ఆళ్వారు పెరియాళ్వారు 7వ ఆళ్వారు. కొంచెం బాగా ఉంది. పెరియాళ్వారు 7వ ఆళ్వారు. మొదట ఆళ్వారు ఏం అనుగ్రహించారు, మనం ఆ క్రమందనే పెట్టుకుంటాము. మొదట ఆళ్వారు ఏం అనుగ్రహించారు, ఆ అనుగ్రహం ప్రకారం మనం ఏం చేస్తాము. స్వామి ఆయన్ని మొదలు చెప్పండి. మనమే ఎప్పుడైనా కానీ మొదలు ఎవరికైనా
మంగళాశాసనం చేయాలనుకోండి, పెద్దోళ్ళని మొదలు పిలవండి. పెద్ద ఆయన ఏజ్ పెద్ద ఆయన పిలవండి, ఆయన మొదలు మంగళాశాసనం చేయించబడి మిగతా వాళ్ళందరూ చేయండి అంటారు కదా. అదే ప్రకారం మొదల్లో ఇక్కడ ఆళ్వార్ల పెద్ద ఆయన ఎవరు? వైగేయుడు. అప్పుడు ఆయన పాత్ర మొదట పెట్టల. సరే పోనీ స్వామి, ఆయన పాత్ర పెట్టలేదు. అయితే అన్ని ఆళ్వార్లకు స్వామి ఎవరంటే నమ్మాళ్వార్. ఆద్యస్తన కులపతి మాతా పిత యువతయగా స్తనయ విభూతికి సర్వం యథేవ నియమేన మతన్మయానాం ఆద్యస్తన కులపతి. మన కులానికి స్వామి ఎవరంటే నమ్మాళ్వారు. అప్పుడు కులం అంటే ఏం కులం? వైశ్య కులమా, క్షత్రియ కులమా, బ్రాహ్మణ కులమా? కాదు, ప్రపన్న కులం. అప్పుడప్పుడు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. అట్లయితే మన కులాన్ని మనోళ్ళు అనే అది కాదు. ఇక్కడ కులం అనేది ప్రపన్న కులం. ఆ కులానికి స్వామి ఎవరు? నమ్మాళ్వారు కదా. అప్పుడు ఆయన ప్రధానం కదా. ఇప్పుడు ఆయన పాత్ర మొదలు పెట్టేటుండొచ్చు కదా. ఇప్పుడు ఆయన పాత్ర మొదలు పెట్టాలంటే ఏం చెప్పాలా? తిరువిరుత్తం పెట్టాలా. పోయినింట జ్ఞానమం పొల్లావొడుక్కం అడుక్కుడంబం ఎన్నింట నీన్మై ఇనియామురామి అని తిరువిరుత్తం పెట్టి కావాలా. అది అదిని పెట్టలా. ఈ రెండు పెట్టలేదు కదా. సరే స్వామి, ఎందువల్ల తిరుపల్లాను మొదలు పెట్టారు? న్యాయంగా చూస్తే పొయ్యిగయాళ్వారి పాత్రను మొదట పెట్టలా. సరి, ఈయన స్వామి కదా. ఎవరు? నమ్మాళ్వారు, అందరికన్నా పెద్ద ఆయన కదా. ఆయన ఆద్యస్తన కులపతి. అప్పుడు ఆయన పాత్రన మొదట పెట్టిండొచ్చును, పెట్టలా. సరి పోని స్వామి, ప్రబంధాలు ఎక్కువ అనుగ్రహించింది ఎవరంటే తిరుమంగి ఆళ్వార్. 6 ప్రబంధాలు చేశాడు. 6 పెయ్య తిరుమడి, తిరుక్కురుందాండగం, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరునడందాండగం, ఈ మరి 6 ప్రబంధాలను అనుగ్రహించాడు తిరువడి కూట్టిరికై అని చెప్పి. అట్లా ఆయన అన్ని ప్రబంధాలు, అది కాకుండా ఎక్కువ దివ్యదేశాలు మంగళాశాసనం చేసిందే తిరుమంగి ఆళ్వార్. మరి ఎవరు కాదు. దగ్గర 60 దివ్యదేశాలకు పైగా చేసింది ఆయన ఒకరే. వేరే ఎవరు ఆ ప్రకారం నమ్మాళ్ళు కూడా అన్ని దివ్యదేశాలు మంగళాశాసనం చేయాల. అట్లా ఉన్నప్పుడు ఆయన కదా ప్రధానం. తిరుమంగి ఆళ్వార్ లేదంటే 108 దివ్యదేశం ఉండదు స్వామి. అంటే అన్ని దివ్యదేశాలు మంగళాశాసనం చేయాలి. అది కాకుండా ఆయన పోయి మంగళాశాసనం చేసాడు. నమ్మాళ్వారు పోలా. చింత చెట్టు అంతే, అక్కడే కూర్చున్న తింత్రిని మూలధాంని అని చెప్పి అక్కడే కూర్చొని ఒక్కొక్క పెరుమాల ఆయన దగ్గరకు వచ్చి మంగళాశాసనం తీసుకుపోయాడు. కానీ ఈయన పోలా. ఆ తాగు పోయాడు అంటే ఈయన పోలేదు. అట్లా ఉన్నప్పుడు అప్పుడు తిరుమంగి ఆళ్వార్ పెట్టిండొచ్చు స్వామి. చాలా ప్రబంధాలు పారేసామి. మారన్ ముందుగానే చూసాము. మారన్ పడిత తమిళ్ మరైకి మంగయరుగోన ఆరంగం కూర అవతరిత్ అని చెప్పి చూసాం కదా. ఆయనకి పెట్టాలి కదా. ఆయన కూడా చెప్పలే. అటైతే దీనికి ఏం స్వామి, ఏం వైభవం ఉంటే వైభవం చెప్తాను చూడు అని చెప్పి, దీనికి ఎందువల్లంటే, ఎందుకు ఇది మొదట పెట్టారంటే, వేదంలో ఓంకారం ఎట్లా పెట్టారు అదే ప్రకారం పెట్టేశారు. దీనికి ఒక ఉదాహరణ, దృష్టాంతం అంటారు దాన్ని. దృష్టాంతం అంటే ఈలాగ ఇది అని అర్థం. ఆ దృష్టాంతం విని వేదానికి ఎట్లా ఓంకారం పెట్టారో అదే ప్రకారం ఇది తిరుపల్నాడు ఇది మొదట పెట్టేశారు అని చెప్పారు. సరే, కోదిలమా ఆళ్వార్గల్. కోదు అంటే ఏంది? ఏదో తప్పు. అప్పుడు దీంట్లో 2 మనం తీసుకోవాలా. ఆళ్వార్లకు కోదు లేదు, ఆళ్వారు అనుగ్రహించిన ప్రబంధాలకు కోదు లేదు. కోదు అంటే తప్పు, కోదియిల్ తప్పు లేదు. చాలా ఈజీ, సింపుల్. మనకి అరవ భాషనే అంత కష్టమంతా ఏం లేదు. మనం దాని మీద ఒక అభిమానం పెట్టుకోవాలా. పెట్టుకున్నామంటే బాగా వస్తుంది. కోదియిల్, కోది అంటే తప్పు, ఇల్ అంటే లేదు, కోదియిల్ తప్పు లేదు. ఈ తప్పు లేదనేది ఆళ్వారు పాసురాలకు తప్పు లేదు, ఆళ్వార్లకు తప్పు లేదు. అటైతే ఈ 2 తప్పు ఎక్కడో వస్తుంది. ఏదిని చూడాలి. అదే చెప్తున్నాను. కోదియిల్ అటెనడా. అప్పుడంటే దీంట్లో ఏం స్వామి అంటే, ఇది మిగతా గ్రంథంలాగా కథాంతరం ఇది చెప్పదు, కథలు ఇది చెప్పదు. కథలు అంటే వేరు కథను, భగవంతుడు కథ తప్ప మిగతా కథలంతా ఇది చెప్పదు. ఏది స్వామి? 4000 దివ్య ప్రబంధం వేరే ఏ కథ చెప్పదు. భగవంతుడు కథ ఒకటే చెప్పద్దే కానీ మిగతా కథలంతా చెప్పదు. ఎందుకంటే మిగతా గ్రంథాలంతా ఏదోదో ఏదో చెప్తాం చెప్పి ఏదోదో కథలంతా చెప్తుంది. అప్పుడే కథాంతరం దాన్ని చెప్తాను. కథాంతరం అంటే
కథలు, ఏదేదో కథలు, మనకి అక్కర్లేని కథలు అదంతా చెప్తా ఉండేది. అందుకుదా ఆళ్వార్లు పాసురమి తీదిల్ అందాది. తీదిల్ అందాది, తీదిల్ అంటే ఏదో కొరత ఉంటుంది. తీదు ఇల్ అంటే లేదు, కొరత లేదు. ఏం కొరత లేదు? తీదిల్ అందాది, కొరతలేన ఆశ్చర్యమైన ప్రబంధాలు ఆళ్వార్ ప్రబంధాలు. ఇది ఎవరు? ఆళ్వారా చెప్తారు. అటైతే ఏంటో కొరత ఉండాది, దేనికి ఉండాది? మీరు ఏదో చెప్పుకుంటా వస్తున్నారు, కోదిల్ని చెప్పారు, కొరత లేదని చెప్పారు. కోదిల్లు అంటే ఏదో తప్పు లేదని చెప్పారు, కొరత లేదని చెప్పారు. అటైతే దేనికి కొరత ఉండాలంటే ఆశ్చర్యమైన ఆచార్యదేవులో ఒక గ్రంథం, ఆచార్యదేవులో ఒక చూర్ణికే. ఆ ఆచార్యదేవుని యొక్క గ్రంథం అనేది ఆశ్చర్యమైన గ్రంథం. నమ్మాళ్వారి హృదయ కమలం ఏదో అది అట్లనే అంటే మనకి ఒక ఫోటో పెట్టి చూస్తే ఎట్లా ఉంటుంది ఆ ప్రకారం చూపించే గ్రంథం ఆచార్యదేవి. ఆశ్చర్యమైన గ్రంథం. ఆళ్వారు గురించి మన తిరువాయుడు తెలుసుకుంటాము, అది ప్రబంధ వైలక్షణ్యం. అయితే ఆళ్వారు వ్యక్తి ఎట్లా, ఆయన వైభవం ఏమి అని తెలుసుకున్నది ఆచార్యదేవి. రెండు కలిపి విన్నాం అనుకోండి, ఆనందం అంత ఆనందం ఆళ్వారు గురించి. దాంట్లో ఒక చూర్ణికే అడగియ మనవాల పెరుమాళ్ నాయన అనుగ్రహిస్తాడు. రామాయణం నారాయణ కథ ఎందు తొడంగి గంగా గాంగేయ సంభవాది అసత్కీర్తిన పనిన ఎచ్చిల్వాయి. దీని అర్థం చెప్పేస్తాను. దీని అర్థం రామాయణం నారాయణ కథ ఎందు తొడంగి గంగా గాంగేయ సంభవాది అసత్కీర్తిన పనిన ఎచ్చిల్వాయ్ అని చెప్పాడు. అట్లంటే ఏంటంటే ఎచ్చిల్వాయ్ అంటే ఎంగిలి నోరు. ఎచ్చిల్వాయ్ అంటే ఎంగిలి నోరు. ఏం ఎంగిలి నోరు అంటే రామాయణం చెప్తా అని చెప్పి స్టార్ట్ చేశాడు. రామాయణం అంటే రామకథ, రామాయణం అంటే రామకథ, శ్రీరామాయణం అంటే రామకథ స్టార్ట్ చేసాడే కానీ గంగా ఎలా ఇక్కడ వచ్చింది దాంట్లో ఉండదు. గంగా మనకి ఎలా వచ్చింది, సుబ్రహ్మణ్యుడు ఎలా పుట్టాడు, ఇదంతా దాన్ని అడిగారా? ఇదంతా ఆళ్వార్ భాషలో ఉంటుందని ఉండదు. అదిదా ఆళ్వార్ భాషలో భగవత్ చరిత్ర ఒకటే ఉంటుందా కానీ మిగతా ఏం ఉండదు. మిగతా అంతా ఏం ఉండదు. ఇవి ఉంటే ఏం స్వామి తప్పంటే దాని మీద బుద్ధి పోయిందంటే అది ఏం చూస్తామే స్వామి, అది ఏం తెలుసుకుంటా. మనకి ముఖ్యంగా దానికి పోతా ఉంటాం. సామాన్యంగా లోకంలో ఏమి ఉంటుందంటే స్వామి కావాలి మీరు పోబాకండి ఇక్కడ ఉండండి అంటే అక్కడ పోయే దాంట్లో వీళ్ళు ప్రధానంగా ఉంటారు. ఈయన చెప్పకుండా ఉంటే కూడా గమ్మగా ఉంటారు. అక్కడ పోబాకండి మీరు ఇక్కడ ఉండండి పోతే ఏమి, ఇక్కడ ఉంటే ఏం వైభవం అని అడగరు. సామాన్యంగా లోకంలో ఇక్కడ ఉంటే ఏం వైభవం ఉంటే అది అడగరు. అక్కడ పోబాకండి చెప్పారు స్వామి, ఎందువల్ల పోకూడదు, అక్కడ ఏముంటుంది అది అడుగుతా ఉంటారు. అదే ప్రకారం ఇప్పుడు రామాయణం చెప్పేశాడు. రామకథ చెప్తాను, సీతాకథ చెప్తాను అని చెప్పేసి ఏంది గంగా ఎలా వచ్చింది అది కావాలన్నా, భగీరథుడు ఎలా తీసుకొచ్చాడు అదంతా రామాయణంలో ఉండదు. సుబ్రహ్మణ్యుడు ఎలా వచ్చాడు ఇదంతా అంటే అది ఇది రామాయణానికి. ఈ రామాయణానికి ఈ కొరత ఉండదు. ఇప్పుడు నేను ఈ మాట చెప్పిన దానివల్ల అట్టయితే రేపటానికి రామాయణం మేము చదవకూడదా స్వామి? మేము అప్పుడప్పుడు మేము వచ్చి సుందరకాండం చదువుతూ ఉంటాము, ధారాళంగా చదవకూడదని చెప్పారు. అయితే ఇప్పుడు కంపారిజన్ చేస్తున్నాడు. ఏం కంపారిజన్ అంటే ఆళ్వార్లు పాసురం కన్నా గొప్పది కాదు రామాయణం. రామాయణం చదవకూడదని కరెక్ట్గా మీరు అర్థం చేసుకోవాలి. ఏమంటే ఏదో ఒకటి చెప్పామంటే ఈ స్వామి రామాయణం సరికాదని చెప్పేశాడు అందువల్ల రామాయణం వదిలేస్తాను అట్లా చెప్పాల. ఆళ్వార్ పాసురంతో కంపేర్ చేసినప్పుడు అదిదా ముఖ్యం, చాలా ముఖ్యం అది. ఎందుకంటే మన రామాయణం సపరేట్గా తీసుకున్నామంటే అది గొప్పదే. రామచరిత్రం చెప్పేదానికన్నా వేరే రామనామ ఎంత రుచిరా అని చెప్తాడు కదా. అట్లా ఉన్నప్పుడు రామచరిత్రం ప్రధానమే అయినా కూడా ఆళ్వార్లు పాసులలో ఉండే ఆ వైభవం అనేది రామాయణంలో ఉంటుందంటే గంగా ఉత్పత్తి చెప్తాడు, సుబ్రహ్మణ్యం గురించి చెప్తాడు, మిగతా ఏదేదో ఎన్ని ఉండదు అన్ని చెప్పుకుంటా వస్తుంది. 24,000 శ్లోకాలు చెప్పుకుంటాడు కదా. సరే స్వామి ఇది రామాయణకి సరి, మహాభారతంలో బాగుంది, నారాయణ కథ చెప్తా అన్నాడు వ్యాసుడు. నారాయణ కథ నేను చెప్తా అని చెప్పేసి గాంగేయుడు భీష్మాచారి గురించి పూర్తిగా ఎట్లా పుట్టాడు, ఎలా పుట్టాడు, అంబాలిక దీని ఇంత మీకు తెలిసిన చాలా పెద్ద భాగవతంలో వస్తుంది ఇదంతా.
అంబై, అంబిక, అంబాలిక, ఈ కథలు ఇదంతా కావాలన్నా స్వామి. భగవంతుడు శ్రీమన్నారాయణ గురించి చెప్పేది వదిలేసి మన అదంతా కావాలంటే అక్కర్లేదే, మనకి పనియే లేదే. అందుకదా మన ఏ దివ్య శ్రీ వైష్ణవాల యాత్ర అంటేనే, శ్రీ వైష్ణవ యాత్ర అంటేనే దేవతాంతరం దాంట్లో కలవకుండా ఉండాలి, అది ప్రధానం. స్వామి పక్కనే ఆ దేవతాంతర సన్నది ఉండదు, అది పోయి చూసి వస్తామే అంటే అది కూడదు, అది కూడదు. ఎందుకు చెప్తున్నా అంటే స్వామి రామానుజుల వారు ఆయన కాలంలో పెరుమాళ పొరపాడైంది, శ్రీరంగం నుంచి తిరువానైక్కావల్ని ఒక దివ్యదేశం, అది శివక్షేత్రం, శివుడి క్షేత్రం. దివ్య మనకి ఎట్ట శ్రీరంగమో అదే ప్రకారం వాళ్ళకి తిరువానైక్కావల్ శ్రీరంగం నుంచి ఒక 3 కిలోమీటర్ల దగ్గర ఉండదు. 3 కిలోమీటర్ కదా, 2 కిలోమీటర్ ఉంటుంది అంతే. పెరుమాళ పొరపాటుగా అట్టపక్క పోయాడు, పోయి ఉన్న వర్షం వచ్చేసింది, వాన వచ్చేసింది, వర్షాలు పెరుమాళ ఆయనకి సుకుమారమైన తిరిమేది కదా, వర్షంలో తడవకూడదని చెప్పి ఎక్కడ పోయి నిలబడాలి కదా, నేరుగా ఏం చేసాడు, ఆ కోవిల్ లోపల పోయాడు. శివక్షేత్రం కోవిల్ అప్పుడు అక్కడ పోయి కోవిల్ లోపల పోయి ఆ మండపంలో పోయి నిలబడాడు, పెరుమాళ నిలబడ్డాడు. ముందుగా గోష్ఠి పోతారు కదా, నారాయణ దివ్యప్రభుని సేవించకుండా ఆ గోష్ఠి అంతా ఈదిలోనే ఉండారు. పెరుమాళ పోయాడు, ఈయన పోవచ్చు కదా, పోలేదు, ఈదిలోనే ఉండారు. ఆ వర్షంలో తడుచుకుంటా ఉండారు. అక్కడ లోపల ఉండే దీక్షితాలు ఉంటే శివాచార్య అని పేరు వాళ్ళకి శివాచార్య అంటారు. ఆ శివాచార్య అనేది పిలుస్తున్నారు రామానుజుని. లోపల వచ్చేసేయండి, ఎందుకు మీరు వర్షంలో తడుచుకుంటారు, వర్షం తడవాల్సిన పర్లేదు కదా, లోపల వచ్చేసేయండి, ఇక్కడ ఉంటారు. లేదు పర్వాలేదు, ఏం పర్వాలేదు, మేము ఇక్కడనే ఉంటాం. ఒక 4-5 సార్లు పిలిచి చూశారు, పోయేట్టుగా లేదు. వాళ్ళు ఏం చెప్పారు, మీ పెరుమాళ వచ్చేసాడు, మీరు రావటానికేమి అని చెప్పి ఈ మాట అడిగాడు. బావినండి, ఈ మాట అడిగిన తర్వాత దానికి రామానుజుల వారు ఏం సమాధానం చెప్పాడు చూసినా, భర్త ఇట్టట్ట ఉండాడని చెప్పి భార్య ఆ ప్రకారం ఉంటుందా? ఎక్కడికో పోతున్నాడు భర్త, నువ్వు పోతున్నావా నేను పోతానంటే చెప్పద్దా? ఆ ప్రకారం భార్య చెప్పదు. ఎంత అనుకోకుండా ఇదా స్త్రీలకు ఉండే వైభవమే ఇదిదా. అందుకదా ఇయం సుత మమ సుత సగధర్మ చరీతవ ప్రతీక్షయన బ్రద్దంత్రే పాణిన్గిన్నీశ్వ పాణినవ కానీ జనకమకారా చెప్తాడు. మమ సుత, నువ్వు ధర్మ పరిపాలనలో ఉంటేవంటే అదే ప్రకారం అది ఉంటుంది, నువ్వు కొంచెం దాటిపోయేవంటే నిన్ను అదిలిచి తీసుకొస్తుంది అంటాడు. ఎందుకు చెప్తానంటే ఇది దానికిదా స్త్రీలకుండే వైభవం పురుషుడికి లేదు. అంటే వాళ్ళు అనన్యార్గ శేషత్వం, భగవంతుడు ఒకటే, నా భర్త ఒకటే అని ఒక భావనలో ఉంటారు కదా, ఆ భావనలో ప్రతి ఒక్కరు ఉండాల. మన అందరూ ఎవరు? శ్రీభావం. ఆయన శ్రీ కాదు, ఆయన పురుషోత్తముడు, ఆయన ఎట్లయినా ఉండొచ్చు. రెండోది అది ఆయన సొమ్ము, ఆ శివక్షేత్రము ఆయన సొమ్ము, ఆయన సొమ్ముకి ఆయన పోతున్నాడు. మన ఆయన పోతున్నాడు అని చెప్పి మన పోనవద్దా? ఫోన్ కాదు కదా. ఫోన్ కాదంటే ఏం చెయ్యాలి స్వామి అంటే పడాల్సిందే, వెళ్ళాల్సిందే. వెంటనే వాళ్ళు అడిగారు, మీ స్వామి వచ్చేసారు, మీ పెరుమాళ వచ్చేసి మీరు రావటం అంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఆళ్వార్లు పాసురాలు ఆ ప్రకారం ఉంటుంది అంటే, లేదు స్వామి నేను గంగ గురించి చెప్తాను, దీని గురించి చెప్తాను, దాని గురించి చెప్తాను, ఈ వైభవాన్ని గురించి చెప్తాను, ఏదైనా ఉంటుందంటే ఆ చుట్టూ ఉండే, ఇది కూడా తిరుమంగాళ్వారి పాసరంలోనే ఉంటుంది, నమ్మాళ్వారి అది కూడా ఉండదు. తిరుమంగాళ్వారి పాసరంలో చుట్టూ చెట్లు ఉంటుంది, అక్కడ అలంకారంగా ఉంటుంది, అది కాబట్టి చెప్తాడు. అంతేగాని మిగతా విషయాలు, అన్య విషయాలు ఏదైనా ఒకటైనా ఉంటుందంటే ఏముండదు. ఎందుకు స్వామి ఉండదంటే భగవంతుడిదా ప్రధానం. దాంట్లో ఆళ్వార్లు పాసరాలు భగవంతుడు ప్రధానంగా పెట్టుకొని వేరే ఏం దాంట్లో ఉండనే ఉండదు. శలయనాలు ఇలంగై శట్ర దేవనే దేవనావాన్, ఇది తిరుమల పాసనం, ఈ ప్రకారం ఉంటుంది. అయితే ఈ వాల్మీకి కానీ వ్యాసులు కానీ నారాయణ కథ చెప్తా అని చెప్పి వ్యాసం ప్రారంభించాడు. గంగోత్పత్తి, భీష్ముడు ఏమి, గాంగేయుడు పేరు భీష్ముడికి, ఆ భీష్ముడు ఏమి, అంబై వ్యాసుల అనుగ్రహం వల్ల తర్వాత వాళ్ళంతా పుట్టారు, పాండవులంతా పేరు అంబై, అంబాలిక, అంబిక అని చెప్పి వాళ్ళు ఏమి అని చెప్పి అప్పుడు వాల్మీకి రామాయణం కానీ మహాభారతం కానీ ఇదంతా కొంచెం దోషం ఉన్నట్టు అర్థం. ఇప్పుడు ఈ మాట నేను చెప్తేనంటే
అప్పుడు దోషం ఉండాది సేవించకూడదా అని మీరు అడగకూడదు. బాగా తెలుసుకోండి. ఇది ఎట్లా ఆళ్వార్ పాసురంతో కంపేర్ చెయ్యాల. జాగ్రత్తగా వినాలా. ఏంటంటే ఇది వైష్ణవాలు అద్దా స్వామి, వాళ్ళకి ఎప్పుడు సరే పట్టిందే పట్టుకో అంటారు. ఆళ్వార్ పాసురం ఒకటిదా, మిగతాంతా ఏం లేదు అని అట్లా చెప్పాలి. అట్లా చెప్పదా. పండరుమారం దీంతో వచ్చి రామాయణని ఒక్క సంవత్సరం పూర్తిగా విన్నాడు స్వామి రామానుజుల వారు. ఎక్కడ తెలుసా, ఆయన తిరుమల పైకి పోకుండా రోజు పెరియ తిరుమల నంబి అక్కడి నుంచి కింద దిగి వచ్చి ఒక్క సంవత్సరం రోజు రామాయణ కాలక్షేపం చెప్పాడు. అప్పుడైతే ఆయన ఇదేంటి దోషం అయింది, ఇది ఎందుకు వినాలని చెప్పి వినకుండా ఉన్నాడా ఏమి? బాగా పూర్తిగా విన్నాడు. రామాయణం అనేది రామాయణం అనేది ప్రధానంగా పెట్టుకున్నాడు స్వామి రామానుజుల వారు. అయితే దాంట్లో ఏది మనం తీసుకోవాలి, ఆ రామాయణంలో ఇలాంటి దోషాలంతా ఉండదు, మిగతా విషయాలతో ఉండదు. ఆ మిగతా విషయాలంతా నాలాయిర దివ్య ప్రబంధంలో లేదు. అందువల్ల ఏమైపోయింది స్వామి, ఏమైపోయింది, నోరు ఎంగిలి అయిపోయింది. నోరు ఎంగిలి అయిందంటే ఏం స్వామి అర్థం? మిగతా విషయాలు చెప్పాను కదా, భగవంతుడి విషయం ఒకటే చెప్పానంటే నోరు ఎంగిలి లేదు, శుద్ధంగా ఉంటుందని, పవిత్రంగా ఉంటుందని అర్థం. దేవతాంతరము మిగతా వాళ్ళు గురించిందంటే ఎంగిలి. దానికి ఏం చేయాలి స్వామి? నోరు ఎంగిలి అయిపోయిందంటే నీళ్ళు పోసి కడగాల. నీళ్ళు పోసి కడగాలంటే ఏం చేయాలి? దానికి భగవంతుడు శ్లోకాన్ని చెప్తే కడిగినట్టు అపవిత్రం అయిపోయింది. అందువల్ల ఎంగిలైపోయిన వాల్మీకి రామాయణం కానీ మహాభారతం కానీ దోషంగా ఉంటుంది. అయితే ఆళ్వార్ల దివ్య ప్రబంధానికి ఆ దోషాలు లేదు. దీనిదా ఇది బాగా పూర్తిగా తెలుసుకోవాలంటే ఆచార్యదైన ఒక గ్రంథం మనం తెలుసుకోవాల. దాన్ని తెలుసుకుని ఈ సూత్రాన్ని మనం తెలుసుకున్నామంటే మనవాళ్ళ మామని ఆశ్చర్యమైన వ్యాఖ్యానం అక్కడ అనుగ్రహించిండారు ఈ సూత్రానికి. ఏం సూత్రం? రామాయణం నారాయణ కథ ఎందు తొడంగి గంగా కాగ్గేయ సంభవాది అసత్కీర్తనం. కీర్తనం అంటే భగవంతుడి గురించి ఉండాలి. అసత్కీర్తనం ఎవరెవరి గురించో. వాయుకొండు మానిడం పాడ వంద కవియే నల్లేని ఆళ్వారు చెప్తున్నాడు. ఎన్ నావినిల్ வந்து புகுந்து ఎన్నావిల్ ఎన్ కవియాన్ ఒరువర్కం కొడుక్కిలేన్. నా కవి చాతుర్యాన్ని ఎవరికి ఇవ్వను ఆళ్వారు చెప్తున్నారు. అది కాకుండా ఎన్ నావిలిన్ కవియాన్ ఒరువర్కం కొడుక్కిలేన్, ఎవరికి ఇవ్వను. అది కాకుండా ఎన్ నావినిల్ வந்து புகுந்து నల్లిన్ కవి, భగవంతుడే ఈ నోట్లో వచ్చి కూర్చొని ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు, మిగతా ఎవరు లేదు కదా. అందువల్ల మీకు ఇది దోషంతో ఉంటుంది, అది దోషం లేదు అని చెప్తారు కదా. అట్లయితే ఎందుకు స్టార్ట్ చేసాడు నారాయణ కథ అని చెప్పి, రాముడు కథ అని చెప్పి స్టార్ట్ చేసి ఏం చేయింది, ఎక్కడెక్కడికో పోయాడు, ఏదేదో చెప్తున్నాడు కదా. అయితే ఆ ప్రకారం ఈ నాలాయిర దివ్య ప్రబంధం ఉంటుందంటే లేదు. అందువల్ల ఏం చెప్తున్నాడు, ఈ నాలాయిర దివ్య ప్రబంధానికి ఉండే వైభవం రామాయణ మహాభారతానికి లేదు. అప్పుడంటే దీంట్లో కోదు లేదు. కోదు అంటే ఏమి, ఏదే కొరత లేదు. ఆ కొరత అనేది ఎక్కడుండదు, రామాయణంకి ఉండదు, మహాభారతం. మళ్ళా తిప్పి చెప్తున్నాను, మీరు ఇది కరెక్ట్ గా అర్థం చేసుకోవాలా. ఏం అర్థం చేసుకోవాలంటే, ఓ రామాయణం తప్పు, మహాభారతం తప్పు అని నేను చెప్పాల. మహాభారతం పంచమో వేదగా అని చెప్తుంది శాస్త్రమే, 5వ వేదం చెప్తుంది. అప్పుడు తప్పంటే ఎట్లా తప్పు? ఆళ్వార్లు పాసురంతో కంపేర్ చేసినప్పుడు ఇద్దరు ఉన్నారు. ఉంటే స్వామి ఈయన మంచి పని ఇంత చేస్తాడు, ఈయన చేస్తాడండి, ఆయన చేసినట్టు లేదు, ఆయన చాలా బాగా చేస్తాడండి అని చెప్తుంటే అప్పుడు ఈయన తప్పుని అర్థం. అంటే ఆయనతో వైభవంతో కంపేర్ చేసినప్పుడు ఈయన కొంచెం తగ్గు రకమే. ఆ ప్రకారంగా ఇది అర్థమే. కానీ వెంటనే మహాభారతం మోసం, సరికాదు, రామాయణం సరికాదు అని శ్రీ వైష్ణవాలు చెప్తారు అని అట్లా మాట్లాడుకుంటారు. ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం. ఎందుకంటే అందువల్లదా ఈ చెప్తాను. ఇప్పుడు దీనికి కలకి విశేషణం కోదులమ ఆళ్వార్గల్ కూరు కలై అంటే వాళ్ళు చేసిన అనుగ్రహించిన ఆ నారాయణ దివ్యపదం, ఆ కూర కలై. ఈ కలై విశేషణం అంటే వీళ్ళు వేరే ఏది మాట్లాడరు. ఆళ్వార్లకి భగవంతుడు తప్ప వేరే ఏం మాట్లాడు. అందువల్ల వాళ్ళకి ఏ కొరత లేదు. ఇది ఆళ్వార్లకి సరి స్వామి. ఇది ఏంది, ఆళ్వారు అనుగ్రహించిన ప్రబంధానికి. సరే ఆళ్వార్లకి ఏం కొరత లేదా? లేదు. ఇప్పుడు ఇంతవరకు మనం చూసింది ఆళ్వార్లు అనుగ్రహించిన ప్రబంధానికి ఏ కొరత లేదని చెప్పాము. అప్పుడు ఆళ్వార్లు కొరత లేదా? లేదు. అప్పుడు ఎవరికో కొరత ఉండాలని అర్థం? ఉండాలి.
ఇంతవరకు మన కొరత మొదట ఉండాలని చూసింది రామాయణ మహాభారతం. ఆ కొరత అనేది ఆ కోదు అనేది లేదు. దేనికి? నారాయణ దివ్య ప్రబంధానికి. ఇది ప్రబంధానికి అయిపోయింది. ఇది కూరు కలైకెల్లాం ఆది తిరుపల్లాండాను. ఇప్పుడు ఆళ్వాళ్ళకి ఏం స్వామి ఏది లేదా? ఏ తప్పు లేదంటే ఏది లేదు. ఏం లేదంటే వీళ్ళకి ఏంది కొరత అంటే ఏంది? ఏదో వైభవం లేదు, వైభవం లేదంటే ఏంటి అంటే కోదు ఆళ్వారికి విశేషం అంటే ఆళ్వారికి ఏ విధమైన కొరత లేదు. ఏంటంటే పెరుమాళ్ రక్షించేదానికి వచ్చినప్పుడు నేను చూసుకుంటాను, నా రక్షణ నేను చేసుకుంటాను, నేనే కదా అని చెప్పి ఆ రక్షణ నేను చూసుకుంటానని చెప్పి భగవంతుని ప్రయత్నం చేసిన వచ్చినప్పుడు నన్ను నేనే రక్షించుకుంటానని చెప్తారంటే చెప్పరు. చెప్పరు. ఎందుకు స్వామి? చెప్పరు. ఎందుకు? భగవత్ కృప వల్లదో నేను రక్షించబడాలని చెప్పి అనుకుంటారు. కానీ వీళ్ళు యత్నం ఏదైనా చేసుకుంటారంటే ఏదే చేయరు. ఆ కొరత అనేది వీళ్ళ దగ్గర లేదు. అయితే ఋషులు అట్లా కాదు, వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇదా ముఖ్యం. మన ప్రయత్నం ఉండకూడదు స్వామి, ఉండాల్సింది మరి లేదు. మన ప్రయత్నం ఉంటేనే అది 100% సరిగ్గా వస్తుందంటే రాదు. అందువల్లదా వాళ్ళది దాంట్లో కోదు ఉండాలి అని చెప్తున్నాం. కోదు అంటే ఏదో కొరత. వాళ్ళ ప్రయత్నం వల్ల. ఇప్పుడు వాళ్ళ ప్రయత్నమా? కాదే. మయర్వర మదినలం అరుళపెట్టవర్గల్ ఆళ్వార్గల్ అని చెప్తారు కదా. అట్లా ఉన్నప్పుడు భగవంతుడు నిర్హేతుక కటాక్షం, భగవంతుడు కటాక్షం వల్ల వీళ్ళు అనుగ్రహిస్తున్నారా కానీ నా ప్రయత్నం నేను తెలుసుకున్నానండి, నేనుగా అన్ని బాగా చదివి అన్ని చేసుకున్నానండి లేవే. వీళ్ళు చేసుకోలేదా? అంత ఆయన అనుగ్రహం వల్ల దొరుకుతుంది కదా. అప్పుడు వాళ్ళు భగవంతుడు ఆళ్వాన్ని రక్షించడం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు? నాకు జ్ఞానం ఉండదు, నన్ను నేను చూసుకుంటానే, నా ప్రయత్నం వల్ల నేను వస్తున్నానే, నాకు చేతులు కాళ్ళు ఉండదు కదా, నాకు జ్ఞానం ఉండదు కదా అని ఈ మాట చెప్తారంటే చెప్పరు. అప్పుడు ఏం చెప్తారు? వాళ్ళు రాలేదే అని చెప్పి ఎప్పుడు వస్తావు, ఎప్పుడు నువ్వు నన్ను రక్షిస్తావు. ఇది ఎలా అంటే కొంచెం ఒక విషయం తెలుసుకోండి. నాకు పక్కనే మంచినీళ్ళు కావాలని చెప్పి పక్కనే పెట్టుకున్నారు, గ్లాస్లో పెట్టున్నారు. నేను ఎత్తి తాగాల్సిందే. నేను గమ్మగా ఉన్నాను. పక్కన ఒక స్వామి కూర్చోండి, స్వామి మంచినీళ్ళు ఎత్తివ్వండి. ఆయన ఏం చెప్పాడు? స్వామి మీకు అందేటిగా కదా ఉండదు ఆ గ్లాస్లో, ఎత్తి మీరే తాగొచ్చు కదా అంటే నేను తాగను, మీరు వచ్చిస్తేనే. ఈ అలవాటు ఆడవాళ్ళకి. ఇది కరెక్ట్ అంటారా తప్పంటారా? సామాన్యంగా మనం ఏమనుకుంటాము, ఇది ఎలా స్వామి కరెక్ట్ అయ్యుద్ది? ఇంకోటి మీరు డిస్టర్బ్ చేస్తారు కదా. మీరు తీసుకొని ఆ గ్లాస్లో ఉండే వాటర్ తీసుకొని మీరు తాగాల్సిందే కదా తీర్థాన్ని. ఆవులు ఎందుకు పిలుస్తున్నారు అని కదా. అదే ప్రకారం నాకు జ్ఞానం ఉండి నాకు అంతా ఉంటే నా ప్రయత్నం వల్ల పోవచ్చు కదా. ఇది సరి కాదంటే సరి కాదు. ఇది లౌకికానికి కావాలంటే సరి చెప్పచ్చు, మన చేతిలో మనం తీసుకోవాలనేది. ఇది శరీరానికి ఆ తీర్థం తాగేదనేది నాకు ఆత్మక లేదు. శరీరానికి నాకు నేనే చేసుకోవాల్సి అనేది రైటు, ఆత్మకి నాకు నేనే చేసుకుంటే తప్పు. అర్థమైందా? ఇప్పుడు ఆ దాకం తాగేది, ఆ మంచినీళ్ళు తాగేది అనేది ఆత్మక శరీరానిక? స్వామి ఆత్మకి దాకం తప్పికగా ఉండదు, కొన్ని నీళ్ళు పోస్తారా, మంచినీళ్ళు పోస్తారా? వినబడిందరా? లేదే. ఆత్మ నిద్రపోదు, దాకం లేదు, ఆ ఆఖరి లేదు, ఏదైనా తింటద్దంటే ఏం లేదు, దానికి అవయవమే లేదే. దానికి ఏదైనా శరీరం ఉండదా? లేదే. దానికి ఏం లేదు. అప్పుడు దాని ప్రయత్నం చేయొద్దని దాని ప్రయత్నమే కూడదు. అదే నా శరీరానికి నేను ప్రయత్నం చేస్తే అది వచ్చు, ఆత్మకు నా ప్రయత్నం ఉండదు. తదా విద్వాన్ పుణ్యపాపే విధి. దాంట్లో ఏం చెప్తానంటే నువ్వు అన్ని వదలాలంటే భగవంతుడు అనుగ్రహం వల్ల వదులుతున్నావు. సరే స్వామి, దీనిదా స్వరక్షణే స్వాన్వయం ఒழிగై. స్వరక్షణే స్వాన్వయం ఒழிగై. అట్టయితేనే నన్ను రక్షించుకోవాలంటే
నా ప్రయత్నాన్ని మొదల్లో వదలాల. నా ప్రయత్నం ఉంటేనే భగవంతుడు రక్షించేదానికి రాడు. అట్లయితే స్వామి రేపు నేను కింద పడిపోయాను, దెబ్బ తగిలింది, నెత్తి వచ్చింది, అట్లే పడుకొని ఉంటాను. ఎవరో ఒకరు రక్షించని వచ్చారు. వచ్చినప్పుడు లేదు ఇప్పుడే కాలక్షేపం ఉన్నాను, స్వరక్షణే స్వాన్వయం ఒడిగై, నన్ను నేను రక్షించుకోకూడదు అని చెప్పి ఆ స్వామి చెప్పేశాడు. అందువల్ల ఎవరు ఏం నన్ను ప్రయత్నం చేసి హాస్పిటల్ తీసుకుపోకండి, ఇక్కడనే ఉంటాను. దయచేసి చెప్పబాకండి. మీరు అదే కదా స్వామి చెప్పారు, అది నేను చెప్పాల స్వామి ఇంచేపు అది చెప్పేసి అది చెప్పలేదంటాడు. అట్లంటే ఏమర్థం అంటే ఇది శరీరానికి, కింద పడిపోయింది నెత్తిరి వస్తుంది, ఇది శరీరానికి. శరీరాన్ని అనేది మన ప్రయత్నం అనేది ఉండాలి. ఆత్మకిత మన ప్రయత్నం కూడదంటారు. అది బాగా అర్థం చేసుకోవాలా. శరీరానికి మన ప్రయత్నం అనేది ఉంటుంది. ఆ ప్రయత్నం ఎట్లా ఉండాలంటే శరీరానికి కూడా ఈ శరీరం ఆద్యంకలు ధర్మ సాధనం. ధర్మ సాధనం కోసం ఈ శరీరం కావాలా. రేపు నేను భాగవత కైంకర్యం చెయ్యాలా, భగవత్ కైంకర్యం చెయ్యాలా, ఆచార్య కైంకర్యం చెయ్యాలా. ఆత్మ ఒకటి ఉంటే కైంకర్యం చేయన వద్దా? చేయను కాదే. ఆత్మ ఉండదు, శరీరం లేదు, కైంకర్యం చేయండి. ఎక్కడ ఉండదునే తెలవదే ఆత్మ, ఏది తెలవదే. అప్పుడు కైంకర్యం చేయాలంటే ఏం చేయాలి? శరీరం కావాలా. శరీరం లేదంటే కైంకర్యం చేయనే అవుతుంది. చూడండి, ఒకే శరీరందా మనకి మంచి చేసేది, అదే శరీరం వల్లదా మనకి ప్రాబ్లమే. ఈ శరీరం వల్లదా మనకి ప్రాబ్లమే, ఈ శరీరం వల్లదా మనకు మంచిదే. దీన్ని అరవల్లో ఒక పద్ధతి చెప్తారు. ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ బాగా వచ్చింది అనుకోండి, ఆ స్త్రీ వల్లనే బాగా వస్తుందండి. ఆ కుటుంబం అనేది, ఆ ఫ్యామిలీ చెడిపోయింది అనుకోండి, ఆ స్త్రీ వల్లనే అంటారు. అదే ప్రకారం ఈ శరీరమే మనకి మంచిది చేసేది. ఈ శరీరమే మనని తీసుకుపోయి సంసారం తోచేది నీ శరీరమే. ఆ శరీరం ఎలా వాడుకోవాలని ముఖ్యం. ఇప్పుడు పడిపోయినంటే ఆ ప్రయత్నం చేయకూడదని చెప్పాల. ఇప్పుడు ఆళ్వాళ్ళు చెప్పేది ఏంటి? మోక్షానికి పోయేదానికి నీ ప్రయత్నం కూడదు. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, నన్ను రక్షించుకునేది అని చెప్తే నా శరీరాన్ని రక్షించుకునేది అర్థం కాదు. ఆత్మరక్షణం. ఆత్మరక్షణ అంటే ఆత్మని ఎవరు కొడతారా స్వామి, అందువల్ల దాన్ని రక్షించుకో. ఆత్మను కొట్టే కదా, ఆత్మ ఉండాల్సిన స్థితి ప్రకారం ఉండాలా. ఎక్కడ ఉండాలా? శ్రీవైకుంఠంలో అనుభవజనిత ప్రీతికార్థ కైంకర్యం చేయాలా. ఇక్కడ ఈ సంసారంలో పడి ఎట్లా చుట్టుకుంటూ ఉంటుంది, ఈ బురదల పడికొండది. ఈ బురద నుంచి నేరు అక్కడికి పోవాలి కదా. ఆనికి ప్రయత్నం భగవంతుడు అనుగ్రహం, నా ప్రయత్నం కాదు. ఇదంతా ఋషులు ఏం చేస్తారు? వాళ్ళ ప్రయత్నం చేస్తారు. ఇన్ని యాగాలు చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తా ఉంటారు కదా. అట్లాంటి ఒక కొరత అనేది, ఒక తప్పనేది ఆళ్వార్ల దగ్గర లేదు. అందువల్ల కోదిలమా ఆళ్వార్గల్. అప్పుడు వీళ్ళకి ఏమేమి ఉండదు? ఉపాయాంతర సంబంధం. అటైతే ఉపాయాంతర సంబంధమే, భగవంతుడి తిరువడి తప్ప వేరే ఏదైనా ఉపాయం పెట్టుకుంటే కూడదు, ఆ వాసనే కూడదు. సరే స్వామి, మనకెంత ఏ పరిస్థితులను మన ప్రయత్నం కూడదు. వాడు అనుగ్రహం వల్లదా జరగాల. వాడు అనుగ్రహం ప్రధానం. అప్పుడంటే వాడు అనుగ్రహం ప్రధానం చెప్పేశారు కదా, మనం ఏం ప్రయత్నం చేయకూడదని. ఇప్పుడు ఈ మాట చెప్పేశాను కదా. దీని ముందు ఒకటి చెప్పాను. మొదట ఏం చెప్పాను? రామాయణ మహాభారతం ఏదో తప్పు ఉండాలి అంటే ఏం తప్పు? దీంతో కంపేర్ చేసినప్పుడు తప్పు, అది తప్పు కాదు. అది ఒకటి. దాని తర్వాత ఆళ్వార్లు ఋషులు ఉండి కంపేర్ చేసినప్పుడు, ఋషులు వాళ్ళ ప్రయత్నం వల్ల చేస్తారు, వాళ్ళ ప్రయత్నం ఉంటేనే సెకండరీదా అది. వాళ్ళ ప్రయత్నం లేదు, భగవంతుడు అనుగ్రహం వల్ల ఇది చూసాము. సరే, మనం ఏం చేయొద్దని చెప్పేశారు కదా. అప్పుడు నేను ఏం చేస్తాను? ఏం చేయొద్దు కదా, ఏమీ చేయకుండా గమ్ముగా ఉంటాను. ఏది మీకు చెప్పేశారు కదా, వాడు అనుగ్రహం వల్ల దొరకపోతుంది అని చెప్పి. అప్పుంటే ఏమిటి? కాలక్షేపం వినాల్సిన పని లేదు, సేవ చేయాల్సిన పని లేదు, కైంకర్యం చేయాల్సిన పని లేదు, ఏది తిరువారాధన చేయాల్సిన పని లేదు, ఏది చేయాల్సిన పని లేదు. నేను గమ్ముగా ఉంటాను.
ఆయన ఇస్తారు కదా, ఆయనే కదా అయిపోతాడు, ఆయనే కదా అయిపోతాడు, నేను గమ్మగా ఉంటాను అని చెప్పి అది కృష్ణుడు గారు చెప్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అగంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాక్షుషక అని చెప్పి కృష్ణుడు గారు చెప్పుకున్నాడు కదా. అందువల్ల అప్పుడు ఏం చేయండి, నాకు మోక్షం దొరకద్ది అని చెప్పి ఏం 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 ప్రయత్నం చేయకూడదు, గమ్ముగా ఉండాల అని చెప్పి ఈ ప్రకారం ఉండొచ్చా అంటే ఉండకూడదు. స్వామి ఇంతవరకు మీరు ప్రయత్నం చేయకూడదని చెప్పారు, మీరు చెప్పిన మాట మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు నేను ఏం ప్రయత్నం చేయకూడదు కదా, చేయకూడదు. అయితే మోక్షం కావాలి అని చెప్పి ప్రయత్నం కాదు, మన మీద అతిమాత్రం ఒక ప్రావణ్యం రావాల. మోక్షం ఎప్పుడు దొరకద్ది అని చెప్పి ఆ త్వర, దాని మీద ఒక ప్రేమ పడిపోయి ఇంకా దొరకలేదే అని చెప్పి భగవంతుడి గారు కోరుకోవాలా, ఇది పెట్టుకోవాలి. ఇంతవరకు ఏ ప్రయత్నం చేయకూడదు అని చెప్పారే స్వామి. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమో దీనికి ప్రయత్నం చెయ్యని చెప్తున్నాను. ఇది ప్రయత్నం కాదు. ఏం చేయొద్దు అంటే ఏంటి అర్థం? మోక్షానికి పోయేదానికి ప్రయత్నం చేయకూడదు. అప్పుడు మోక్షానికి పోయేదానికి ప్రయత్నం చేయకూడదు కదా. అప్పుడు సేవాకారం నేను పోలేదు, కాలక్షేపం పోలేదు, తిరువారాధన చేయలేదు. అయితే రోజు స్నానం చేసుకొని భోజనం చేస్తాను, కూర్చొని ఉంటాను. అప్పుడు ఏ ప్రయత్నం చేయకూడదు కదా, ఆ ప్రకారం ఉంటానంటే అట్లా ఉండకూడదు. అన్ని చెయ్యాలా, అన్ని చేసేసి ఇది చేసిన దాని వల్ల భగవంతుడు నాకు ఇస్తాడు అనే అభిప్రాయం వదలాల. బాగా తెలుసుకోండి, ఇదిదా ముఖ్యం. మనం చేయకూడదు వెంటనే చెప్తే ఆనందంగా ఉండాలి స్వామి మీరు చెప్పింది. ఇంతవరకు అందరూ ఇట్లా చేస్తే నీకు దొరకద్ది, ఇది చేస్తే ఇది దొరకద్ది, ఇది చేస్తే ఇది దొరకద్ది అని చెప్పి ఒక్కొక్కరు చెప్పారండి. నాకు ఎలా చేసాలని తెలవలేదు. చేయాలంటే అది ఏదో పని చేయాలి కదా, నాకు అదంతా పని చేయాలంటే ఇష్టం లేదు. అది కాకుండా నాకు చేతులు కాళ్ళంతా చాలా నొప్పి పుడుతుంది. అందువల్ల గమ్ముగా కూర్చొని ఉంటానంటే కూర్చొని మీరు చెప్పేశారు కదా కూర్చొని ఉంటాను అంటే అది కాదు, అన్ని చెయ్యాలి. చేసేసి ఇది చేసిన దానివల్ల నాకు మోక్షం కాదు. అప్పుడు చేసేది ఎందుకు స్వామి? చేసేదే ప్రయోజనం, వినేదే ప్రయోజనం, చేసేదే భగవంతుడు ఆనందం కోసం చేస్తున్నాను. దానివల్ల మోక్షం కాదు. అయితే చేయలేదంటే మోక్షం లేదు. ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు మన సమాధానం చేసుకునేసాం, అయిపోయింది, ఆచార సంబంధం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం రిజర్వేషన్ అనుకోండి. ఢిల్లీ పోవాలా, ఏదో రిజర్వేషన్ చేశాను, ఆ సీట్ దొరికింది, పెట్టుకున్నాను. ఇంకా ఆ సీట్ దొరికిన తర్వాత ఆ రోజు అక్కడ పోయి కూర్చోవాలా, ఆ సీటు వాళ్ళు ఎవరైనా వచ్చి కూర్చున్నారంటే ఏమవుద్ది నేనా? మనం ఏదైనా శ్రమ పడుతున్నామా? ఏ శ్రమం లేదు. ఆ టయానికి పోతాము, అక్కడ ఎవరినో కూర్చున్నాయో లేవయ్యా ఆ సీటు ఇదిగో సీటు ఇలా చూడు అని చెప్తే లేచిపోతా ఉంటాడు. మనం దానికి ఏదైనా నాకు దొరకాలని ఆ సీటు ఏదైనా ప్రయత్నం చేస్తున్నాం, ఏం చేసేది. అదే ప్రకారం మనం శరణాగి చేసాము, ఆచార్య సంబంధం తీసుకున్నాము, తాపక పుండ్రక తథానామక మంత్రో యాగత్య పంచమక అని చెప్పి అన్ని తీసుకున్న తర్వాత మనం ఏం చేసామంటే ఇంకా ఏ ప్రయత్నం చేయాలని రిజర్వేషన్ చేసినప్పుడు ఏదైనా ప్రయత్నం చేస్తున్నాం, ఏం చేయలేదా? అదే ప్రకారం గమ్మగా కూర్చుంటాను, నేను ఏం చేయలేదు అంటే చెయ్యాల. ఇంతవరకు చేయకూడదని చెప్పారు, మళ్ళీ చెయ్యాలంటే మీకు ఇదా నాకు అర్థం కాలేదంటే ఇదా చెప్పాను. చెయ్యాలా, చేసిన దాని వల్ల కాదు అని అభిప్రాయం పెట్టుకోవాలా. అయితే దీన్ని ఎందుకు చెయ్యాలంటే నీకు మోక్షానికి పొయ్యేదానికి నీకు ప్రయాస పడుతున్నావు, దాంట్లో నీకు ప్రేమ ఉండాలి, దాంట్లో నీకు రాగం అంటే ప్రీతి ఉండాలి. తెలిపించేది ఎలా తెలిపించాలా? దాన్ని ఇలాంటి కైంకర్యం చేసి తెలిపించాలా. సరే తెలిపించేసాను, నా కైంకర్యం చేస్తున్నాను, అయితే మోక్షానికి పోవాలని చెప్పి ఇంకా దొరకలేదు అడగలేదండి. ఎందుకంటే నేను శరణాగి చేశాను కదా, ఎప్పుడు ఇస్తారా ఇవని అని చెప్పి నేను గమ్మగా ఉండొచ్చు ఉండకూడదు. ఎప్పుడు ఇస్తావు ఇంకా ఇవ్వలేదే అడుగుతా ఉన్నాను. మోక్షం ఒకటే, వేరే దీనికి మిగతా కాదు, అడుగుతా ఉంటాను. స్వామి అమ్మారు చేయకూడదు కదా చెప్పారు, అది చెయ్యొచ్చు. ఎలా చెయ్యొచ్చు అంటే అది చెయ్యలేదంటే నీకు మోక్షానికి పొయ్యేదానికి నీకు ప్రీతి లేదని అర్థం. అది చెయ్యటం భగవంతుడు ఇతనికి ప్రీతి ఉండాలి చెయ్యాల. అయితే దీంట్లో ఏంటంటే ఇది ఒకటి
కాంట్రడిక్టరీగా ఉంటుంది. అట్లయితే దీనిదా పిల్లలోకాచార్య చెప్తాడు, పేరు తప్పాది ఎందు తునిందిరికై పేట్రికి దొరికై. ఈ రెండు శబ్దం పూర్తిగా చెప్తాను. ఇదన్నీ సంస్కృత భాషదా అయినా కూడా నేను మన తెలుగులో చెప్తాను. పేరు తప్పాదెండు తునిందిరికై పేట్రికి దొరికై. నాకు తప్పకుండా మోక్షం దొరకద్ది అని పూర్ణమైన నమ్మకం పెట్టుకోవాలా. ఆ నమ్మకంతో కూడా నేను పూర్తిగా భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార కైంకర్యం చేస్తా ఉండాలా. ఏ నమ్మకం? మోక్షం దొరకద్ది నాకు, డెఫినెట్గా నాకు ఇస్తాడు అని చెప్పి పూర్ణమైన నమ్మకం ఉంటుంది. ఆ ప్రకారం ఉంటాను. ఎప్పుడు దొరకద్ది, ఎప్పుడు దొరకద్ది, ఎప్పుడు దొరకద్ది అని చెప్పి ఈ ప్రకారం ప్రయాసపడతా ఉండాలంట. ఒక్కటి కోడి కలుస్తుందా చూడండి, కలవనే లేదు. నాకు తప్పకుండా మోక్షం దొరకద్ది అని ఒక ఆ పాయింట్ వచ్చేసిందంటే ఎప్పుడు దొరకద్ది అని అడగను. ఎప్పుడు దొరుకుతుంది అడుగుతున్నానంటూ అడిగానంటే అప్పుడు నాకు తప్పకుండా మోక్షం దొరకద్ది అనే ఒక నమ్మకం అనేది తగ్గిపోయిందని అర్థం. అయితే పిల్లలోకాచార్య చెప్పేది ఇది రెండు ఉండాలంటారు. అది కదా చాలా సూక్ష్మమైన అర్థం. అదిదా ఇక్కడ చెప్తున్నాడు சுவாமி மணவாள மாமணி. கோதிலமா ஆழ்வார்கள் கூறு கலைக்கெல்லாம் ఆది తిరుపల్లాండానవదు. అప్పుడంటే దీంట్లో ఏంటంటే ఈ రెండు ఉండాల. మనకు నమ్మకం ఉండాలా, ఎప్పుడు దొరకద్ది అని ప్రయాస పడతా ఉండాల. దొరకలేదు, ఇంకా దొరకాలి. ఆళ్వారంటే చేశాడు, పూవికొల్లుం కాలం ఇన్నుం కురుగాదు. అది ఉండాలి కదా. అది 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 ఉండాలి. సరే, అది ఉండాలంటే ఏం చేయాలి స్వామి? మొదట నమ్మకం. అదే చెప్తాను. ఆనుకూల్యస్య సంకల్పక ప్రాతికూల్యస్య వర్జనం రక్షశీది విశ్వాసక. అతను రక్షించే తీరుతాడు, నన్ను తీసుకోపోతాడని ఒక విశ్వాసం ఉండాల. విశ్వాసం ఉండాలి స్వామి. అందువల్ల నేను ఏం చేయలేదు, అతను నాకు ఇస్తాడు కదా, నేను ఏం చేయలేదంటే ఎప్పుడు దొరకద్ది అడగాల. ఈ రెండు ఉండాల. ఎందుకంటే ఈ రెండు ఎందుకోసం స్వామి ఉండాలంటే పేరు తప్పాదండి ఇరుకంటే ఉపాయాంతర సంబంధం ఉండకూడదు. ఉపాయాంతర సంబంధం అప్పుంటే ఏమి, నేను ఏదో పట్టుకొని భగవంతుని తిరువన్ని పట్టుకుంటానో కాదు. యత్నం కూడదు, నా ప్రయత్నం కూడదు. ఆ ప్రయత్నం కూడదంటే అప్పుడు ఈ మోక్షం అనేది ఎప్పుడు దొరకద్ది ప్రయాస పడాల. అది దొరికేప్పుడు దొరకటం స్వామి. ఎప్పుడు దొరకటం నేను ఉంటాను, నేను వెయిట్ చేస్తాను, అంతవరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్పి ఇది ఇట్లా ఉండకూడదు. అట్టయితే అంతవరకు వెయిట్ చేయకూడదు, నాకు కావాలని పదరాల. అదే టైంలో అతను తప్పకుండా మోక్షం ఇస్తాడు అనే ఒక అభిప్రాయం మన మనసులో ఉండాలి. ఈ రెండు ఉండాలి. రెండు ఒకటి ప్రధానం. అయితే అందువల్ల చెప్తున్నాను, ఎందుకంటే ఇదిదా ప్రధానం. అందువల్ల ఇలాంటి ఇదేంటే ఇలాంటి విషయం చెప్తాను. ఇప్పుడు కళ్ళు పోయిందంటే ఏదైనా చూడవద్దా? చూడ కాదు. అదే ప్రకారం ఇలాంటి కొరత ఉండిందంటే భగవద్ దర్శనమే మనకు దొరకదు. అందువల్ల ఏ కొరత లేకుండా ఉండే ఆ ఆశ్చర్యమైన ఆ కుట్రం లేకుండా, కుట్రం అంటే కోదు, ఆ ప్రమాణం అనేది ఏంది? రెండు. ఒకటి ఆళ్వార్లు, ఇంకోటి ఆళ్వారు అనుగ్రహించిన ఈ ప్రబంధం. సరే, ఇప్పుడు దీనికి మీరు సమాధానం ఇంకా చెప్పలేదు స్వామి. నేను పేరు తప్పాది ఎందు తునిందిరికై పేట్రికి దొరికై అని చెప్పాను కదా. నాకు తప్పకుండా దొరకద్ది మోక్షం అనే ఒక నమ్మకం. అదే టైంలో ఎప్పుడు దొరకద్ది ప్రయాస రెండు ఉండాలి. ఒకటికి కలవలేదే స్వామి అంటే ఈ ప్రకారం ఉంటేదా మనకు మోక్షానికి పోయేదానికి ప్రయాస పడుతున్నానే ఒక అభిప్రాయం భగవంతుడికి వస్తుంది. అదే టైంలో ఆ ప్రయాస ఉండాలి స్వామి. అయితే నమ్మకం లేదంటే లేపం లేదు, నమ్మకం లేదంటే ఇవ్వడు. ఆ నమ్మకం ఉండాలి. ఆ ప్రకారం ఉండేటోళ్ళుదా ఆళ్వార్లు. అందువల్ల ఆ ఆళ్వార్లకి ఈ కోది లేదు. అయితే ఋషులకి ఈ కోది అంటే ఏమి? కొరత ఏందుండదు. మన ప్రయత్నం వల్ల పోతున్నాం అనుకుంటారు కదా, అందువల్ల ఆ కొరత అది ఉన్నది. అందువల్లదా
கோதிலமா ఆళ్వాர்கள் కూరు కడచెల్లాం ఆది తిరుపల్లాండానదుவும் అని చెప్పింది. ఇది ఒకటైతే రెండవది ఆళ్వార్లు ఎట్లా అంటే 12 ఆళ్వార్లు 10 ఆళ్వార్లు పెట్టుకోండి. వాళ్ళకి ఒకే గొంతు, కంఠం ఒకటిదా. 12 10 కంఠం కాదు స్వామి. 10 ఆళ్వార్లు కదా, కంఠం 10 కదా ఉండాలా? లేదు. దానికి ఏం తెలియదు చెప్తారు, పేసిట్రే పేషం ఏకకంఠర్గల్. ఈ ఆళ్వారు ఏం చెప్పాడు ఆళ్వారు చెప్తాడు, ఆ ఆళ్వారు ఏం చెప్పాడు ఇంకో ఆళ్వారు ఇది చెప్తాడు. మార్చి చెప్తాడంటే చెప్పడు. అయితే ఋషుల దగ్గర మార్పు కొన్ని తావలు ఉండాలి. ఋషుల దగ్గర మార్పు కొన్ని తావలు ఉండాలి. దీనికి గ్రంథ విరోధం అంటారు. కొన్ని తావలు మార్పు ఉంటుంది. అయితే ఆ మార్పు అనేది వీళ్ళ దగ్గర ఉంటుందా? ఉండనే ఉండదు. ఒకే అభిప్రాయం. మొదట గ్రంథం ఇది మొదలు తిరువందాది, లాస్ట్ గ్రంథం ఇది తిరునడందాడకం. మొదట గ్రంథం మొదలు తిరువందాది ప్రారంభించి లాస్ట్ గ్రంథమైన తిరునడందాడకం మొదలు తిరువందాది పొయ్గై ఆళ్వార్ పాసురం, లాస్ట్ గ్రంథం తిరునందాడకం తిరుమంగి ఆళ్వార్ పాసురం. దీన్ని పర్యంతం దీంట్లో ఏదైనా మార్పు ఏదైనా ఉంటుందంటే లేదు. ఆ మొదట ఆళ్వార్ పొయ్గై ఆళ్వార్ ఏం చెప్పాడో అది దా, కడ ఆళ్వార్ పర్యంతం తిరువంగై ఆళ్వార్ పర్యంతం అదే విషయం దా. దాంట్లో ఏదైనా మార్పు ఉంటుందంటే మార్పేరదు. ఒకే అభిప్రాయం. అభిప్రాయం మారద్దంటే మారదు. అటైతే వీళ్ళకి గొంతు ఒకటే, గొంతు ఒకటే. అంటే దీంట్లో ఏమంటే పొయ్గయాళ్వారు అవతారం చేసింది ద్వాపర యుగం లాస్ట్లో. మనం ఇది లెక్క చూసినాము, పెద్ద లెక్కే చూసినాము, ద్వాపర యుగం లాస్ట్లో. అదే తిరుమంగియాళ్వారు అవతారం చేసింది కలియుగం ప్రారంభించి 500 సంవత్సరం తర్వాత ఈయన అవతారం. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది స్వామి. ఎన్నో సంవత్సరాలు తేడా ఉండదంటే తేడా ఉన్నా కూడా వీళ్ళు మాటల తేడా లేదు. సంవత్సరం తేడా ఉండొచ్చు, మాటలు వీళ్ళు చెప్పిన విషయాల్లో తేడా ఉండదంటే దీనికిదా పేసిట్రే పేషం ఏకకంఠర్కల్. ఈయన ఏం మాట్లాడారో అదే మాట్లాడతారు ఇంకో ఆళ్వారు. అప్పుడు ఏకకంఠం, ఒక కంఠం దా, వేరే కంఠమే లేదు అని చెప్తారు కదా. అందువల్ల వీళ్ళకి అభిప్రాయం ఒకటే. అయితే ఇంత ప్రకారం ఉన్నప్పుడు என்னாவினில் நின்று கவலம் ஞான கலைகளுக்கெல்லாம் ஆவியும் ஆக்கயம் தானே அழிப்போடு அழிப்பவன் தானே అని చెప్పి ఆళ్వారు మొదట 10, 9వ తిరువామిడి 8వ పాసురం. నావినిల్ నిండు కవలం జ్ఞాన కరైగలుకెల్లాం. అటైతే ఏమి ఎవరికో కాదు, ఆత్మ పరమాత్మ గురించి విద్య ఇది. ఈ పాట అనేది ఎవరికో కాదు. ఆళ్వారు పాసరాలు ఎవరికో లేదు, ఎవరికో పాసరం కాదు. ఆత్మ పరమాత్మ విద్య ఇది. ఆత్మ గురించి పరమాత్మ గురించి విద్య ఇదిదా కోదిలమా ఆళ్వార్గల్. అందువల్లదా ఆళ్వార్ల పాసురానికి ఏ విధమైన కోదు లేదు. కోదు అంటే ఏం చేసాము, కొరత, ఏదో ఒక తప్పేదైనా ఉండొచ్చు అంటే ఏది లేదు. కోదిలమా ఆళ్వార్గల్ కూరు కలైకల్లాం. అప్పుడంటే ఆది తిరుపల్లాన్. ఇప్పుడు మనం దీన్ని పూర్తి చేసుకుంటాం. ఎట్లంటే ఇప్పుడు ఆళ్వార్లు పాసరానికి కోది లేదు, ఆళ్వార్లకు కోది లేదు. రెండు చూసాం. ఆళ్వార్లకి ఏదైనా తప్పు ఉండదా? అప్పుడు ఏం స్వామి తప్పు అంటే వాళ్ళు ప్రయత్నం చేయరే, స్వప్రయత్నం లేదు, భగవంతుడు అనుగ్రహంగా వాళ్ళు కాసుకొని ఉంటారు. అది ఋషులు ఎట్లా కాదు, స్వప్రయత్నం ఉండాలి. సరే, ఆళ్వారు పాసురం ఎట్లా ఉంటుందంటే దాంట్లో ఏముంటది, గంగా ఉత్పత్తియో సుబ్రహ్మణ్య ఉత్పత్తియో ఈ నారాయణ కథ అని చెప్పి అంబిలిక అదే ప్రకారం ఈ భీష్ముడు కానీ ఇది కానీ ఏదైనా ఉంటుందని ఏముండదు. అయితే నారాయణ కథ అని చెప్పేసి ఏదోదో చెప్తున్నాడు, రాముడు కథ అని చెప్పేసి ఏదోదో చెప్తున్నాడు. అందువల్ల అదంతా కోదు, ఏదో తక్కువ ఉండదు, ఏదో కొరత ఉండదు. ఆ కొరత అనేది దీనికి లేదు. ఆ కోదిలమా ఆళ్వార్గల్ కూరు కలైకెల్లాం ఆది తిరుపల్లాండు. ఇప్పుడు ఆది అప్పుడే ఆళ్వార్గల్ 4000 దివ్య ప్రబంధానికి ఆది ఎది తిరుపల్లాండు, ఆది తిరుపల్లాండు. ఇది స్వామి, ఇది ఎట్లా స్వామి? మిగతా దివ్య ప్రబంధాల కన్నా ఈ తిరుపల్లాండు ఎట్లా ప్రధానంగా ముందుకు వచ్చింది? ఈయన 7 ఆళ్వార్లు, వైగయార్, భూదత్తార్, పేయార్, తిరుమేషి ఆళ్వార్, దాని తర్వాత నమ్మాళ్వార్, దాని తర్వాత కులశేఖర 6 ఆళ్వార్లు అయిపోయింది. 7వ ఆళ్వార్ దా పెరియాళ్వార్.
అప్పుడు ఇన్ని గ్రంథం ఎట్లా రావాలి తిరుపతి 7వ గ్రంథంగా ఉండాల. లేదు, మొదట గ్రంథం 4000 ఇందే తిరుపతి అంటే ఆది అయింది కదా. మొదల అయితే మొదలైన సేవించే లేదు. మొదళ్ళ సేవించింది ఎవరిది? వైగి ఆడవాడు. అయితే అదే ప్రకారం శాస్త్రం అనే వేదంలో మొదల్లో సేవించేది ఓంకారం. వేదத்துக்கு ఓం ఎన్నుమదు పోల్ ఓంకారం. దీనికి ఎగ్జాంపుల్ ఎత్తున్నారు. ఓంకారం ఎట్లా వేదానికి మొదట వచ్చిందో అదే ప్రకారం అన్ని పాసురాలకి తిరుపల్లాడు మొదలు అని చెప్పాడు. సరే, దీనికి ఎగ్జాంపుల్ ఏమి? ఇది వేదத்துக்கு ఓం ఎన్నుమదు పోల్ உள்ளதுக்கெல்லாம் சுருக்காய். ఇది మొదటి వైభవం. రెండోది உள்ளதுக்கெல்லாம் சுருக்காய். உள்ளதுக்கெல்லாம் சுருக்காய் అంటే ఏమిటో దాంట్లో ఉండేది ఏంటంటే సురుకం అంటే సంగ్రహం. సురుకం అంటే సంగ్రహం. ఏం సంగ్రహం? 4000 దివ్య ప్రబంధానికి సంగ్రహం తిరుపల్లాండు. వేదానికి సంగ్రహం ఇది ఓంకారం అనేది. ఇది రెండోది. మూడవది తాన్ మంగళమాదలాల్. తాన్ మంగళమాదలు అంటే దీంట్లో ఏంటంటే వేదం అనేది ప్రణవాన్ని ప్రధానంగా పెట్టుకొని చెప్తుంది. ఆది చెప్పింది ఓంకార ప్రభవ వేదాగా అని చెప్పి ఓంకారానికి అవతారం చేసిన వేదాలు. బ్రహ్మ మొదట 4 వేదాలు చెప్తారు. చేతున్నే ఆ ప్రణవమయం, ఆ ప్రణవమయంగానే ఆయన వాక్కు ఉంటుంది. అట్లా ప్రణవం అనేది అన్ని వేదాలకి సంగ్రహం. అట్టయితే దీంట్లో ఉండే అర్థందా వేదంలో ఉండదు. ఓంకారం ఏం చెప్తుందో ఆ విషయందా వేదం చెప్తుంది. అప్పుడు వేదానికంతా సంగ్రహం ఓంకారం. అందువల్ల ఇది ఏం చేస్తుంది? మంగళకరంగా ఉంటుంది. ఓంకారం అనేది మంగళకరంగా ఉంటుంది. అప్పుడు వేదానికి ఓంకారం మంగళకరం. ఇది రెండో వైభవం. అదే ప్రకారం ఓం అనేది ఓంకారం సంగ్రహంగా ఉండే వేదానికి రెండోది మంగళ ఇస్తుంది. అదే ప్రకారం దీంట్లో ఓంకారంలో ఆ ఉంటది కదా, అకార ఉకార మకారం అని 3 శబ్దాలు ఉంటాయి. మనం చూసినాము. అకార ఉకార మకారం అని 3 చూసినాం కదా. ఆ 3లో ఆ అనే శబ్దం ఎవరిని చెప్తుంది? ఆ అనే శబ్దం శ్రీమన్నారాయణ చెప్తుంది. మొదట ఆ అనే శబ్దం అకారం ఇషీకుడు భగవంతుడు శ్రీమన్నారాయణుడు. అప్పుడు భగవంతుడు చెప్తుంది. అందువల్లదా ఏ దేవతని ఓం శివాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఇది మాట చెప్పకూడదు. నేను కూడా మీకు అర్థం కావాలని చెప్తాను అని చెప్పిన. ఇప్పుడు సుబ్రహ్మణ్యం చెప్పాను కదా, శివుడిని చెప్పాను కదా, ఓంకారం ముందు చెప్పాను కదా, ఇది శ్రీమన్నారాయణగా చెప్తుంది. సుబ్రహ్మణ్యం చెప్పలేదు, శివుడిని చెప్పలేదు. ఏ ఓంకారం ఉండింది దానిలో. ఓంకారంలో అకారం, అకారం ఎవరిని చెప్తుంది? ఇందువల్లదా ఈ శైవాలు ఏం చేశారు బాగా అర్థం చేసుకోండి. శైవాలు ఏం చేశారంటే ఈ ఓంకారం, ఇప్పుడు నమశివాయ అంటారు కదా, పంచాక్షరి పేరు దానికి. నమశివాయ అనే శబ్దం పంచాక్షరి, 5 అక్షరాలు. ఓం నమ శివాయ కాదు, వీళ్ళు చేర్చుకుంటున్నారు. ఓం నమ శివాయ అంటే అది ఏం షడాక్షరం అయిపోయింది. 6 అక్షరాలు. శివుడికి 5 అక్షరాలు. శివుడికి 5 అక్షరాలు, పంచాక్షరి పేరు. అట్లా ఉన్నప్పుడు ఆ పంచాక్షరం ఓం చేర్చకుండా పంచాక్షరం నమశివాయ అనేది. ఇప్పుడు ఓం చేరిస్తే 6 అక్షరాలు అయిపోద్ది. అది శాస్త్రం ఒప్పుకోలేదు. ఓం ఆయనకి లేదు. అయితే అదే శ్రీమన్నారాయణకి ఓం నమః నారాయణాయ అష్టాక్షరిని పేరు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఓంకారం చేరిస్తేనే అది భగవంతుడు శ్రీమన్నారాయణగా చెప్తుంది. మన శివుడికి ఓంకారం లేదు, వాళ్ళు నారాయణుడికి ఓంకారం ఉండాలి. అప్పుడు ఏం చేయాలా? అది అష్టాక్షరి, ఇది పంచాక్షరి. ఈ పంచాక్షరిలో ఓంకారం లేదు, అష్టాక్షరి ఓంకారం కలిపి అష్టాక్షరి. ఓమిత్యేకాక్షరం నమీది 2 అక్షరే నారాయణాయేతి పంచాక్షరాని. ఓంని ఒక అక్షరం, నమగా 2 అక్షరాలు, నారాయణాయ 5 అక్షరాలు. 5, 2, 1, 8 అక్షరాలు. అది అష్టాక్షరి అని వచ్చేసింది కదా.
అప్పుడు ఓంకారం చేసి అష్టాక్షరం శాస్త్రం చెప్పేసింది. అప్పుడు ఓంకారం ఆయనకే వస్తుంది. ఓంకారం ఆయనకు వచ్చేసిందంటే అన్ని శబ్దాలు ఆయన చెప్తుంది. అందువల్ల అష్టాక్షరి అనేది ఓంకారం కలపకుండా అష్టాక్షరి అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. అట్లని చెప్పి ఒక వైభవం తీసుకొచ్చారు. అనగా తప్పు అని చెప్పేశారు. ఎందుకు చెప్తానంటే ఎక్కడ ఓం 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 వస్తుందంటో ఆ ఓం అనే శబ్దం అకారం. అకారం అంటే శ్రీమన్నారాయణుడు. అప్పుడు ఆ అంటేనే ఏమవుతుందో మంగళాన్ని ఇస్తుంది. ఆ అంటేనే మంగళాన్ని ఇస్తుంది. అందువల్లదా ఓంకారం పెట్టుకున్నారు. అర్థమైందా? ఆ అనే శబ్దం ఇది శ్రీమన్నారాయణ చెప్తుంది. మంగళానాంచ మంగళం, పవిత్రానాం పవిత్రంచ, మంగళానాంచ మంగళం అని చెప్పి మనం రోజు సేవిస్తాం కదా సహస్రనామ పారాయణం. అప్పుడు అకారం అనేది మంగళాన్ని ఇస్తుంది. అందువల్లదా ఓంకారం. అందువల్లదా అన్నిటికీ ఆది, అన్ని వేదాలకు ఆది అయితే ఓం. అట్లాంటి ఓముకు ఆది. ఆ ఓముకు ఆది అది అకారం. ఆ అకారంగా మంగళాశాసనం పూర్తిగా ప్రారంభిస్తుంది. ఏమంటే నారాయణుడికి మొదట నామం ఏం తెలుసా? యత్ వేద ఆదౌ స్వరభ, యత్ వేద ఆదౌ స్వరఘ. వేదంలో ఆదిలో చెప్పేది ఏంటంటే ప్రణవం. ఆ ప్రణవం అనేది మొదట చెప్తుంది. యత్ వేదాతౌ స్వరప్రత వేదాంచేత ప్రతిష్ఠతగా తస్య ప్రకృతి లీనస్య యపరస్య మగేశ్వరక అని ఇది ఒక ఉపనిషత్ వాక్యం. యత్ వేదాదో స్వర ప్రోక్తాః వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యపరస్య మగేశ్వరక అని చెప్పి. అటైతే వేదానికి ఎట్లా ప్రణవం శురుకంగా ఉంటుందో, శురుకంటే సంగ్రహంగా ఉంటుందో, అదే ప్రకారం వేదానికి ప్రణవం మంగళం ఇస్తుంది. ఎందువల్ల? ఆ ప్రణవంలో అకారం ఉండాలి. ఆకారం ఉండేదాని వల్ల మంగళం ఇస్తుంది అని చెప్తుంది. ఇది దేనికి? ఓంకారానికి. ఇప్పుడు ఈ ఓంకారం మొదట అన్నిటికీ సంగ్రహంగా ఉండేదాని వల్ల మొదట ఓంకారం చెప్తాను. ఓంకారం మంగళకరంగా ఉంటుంది. మంగళకరంగా ఉంటుంది. అవును, మంగళం ఇస్తుంది. ఎందువల్ల స్వామి మంగళం అంటే ఓంకారంలో అకారం ఉండాలి. ఆ అంటేనే ఎవరిని చెప్తుంది? శ్రీమన్నారాయణ చెప్తుంది. అందువల్ల మన పిల్లలంతా పుట్టారనుకోండి, అక్షరాభ్యాసం ఒకటి చేస్తారు. అక్షరాభ్యాసం మొదట అన్నప్రాచీనం చేస్తారు. ఇదంతా పెళ్లి అప్పుడు చేస్తారు. ఇదంతా ఇప్పుడు ఏం లేదు, ఏది లేదు. ఆ ముహూర్తాన్ని రావటం, కూర్చోవటం, మాంగళ్యదానం అవటం, దాని తర్వాత ఏదో చేసుకుంటారు. శాస్త్ర సమ్మతంగా చేయాల. మనకేదో వీళ్ళకి పట్టింది వాళ్ళకి పట్టింది అని చెప్పి ఏదో వాళ్ళకి పట్టింది కోసం చేస్తున్నా, శాస్త్ర సమ్మతంగా ఉండాలి కదా. ఎందుకు చెప్తానంటే అప్పుడు మొదట ఏం చేసేది? అక్షరాభ్యాసం చెప్పాను కదా. మొదలు అన్నప్రాచీనం అది ఇచ్చినప్పుడు 6 నెలలు అయిపోయిన తర్వాత పిల్లలకి చేస్తారు. అక్షరాభ్యాసం మొదలు రాస్తారు. పిల్లలు 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు 3 సంవత్సరం కాదు, 2.5 సంవత్సరం అయితేనే తీసుకొని వదిలేస్తారు. వదిలేసి అప్పటి చేస్తేనే బాగుంటుంది ఉన్నాయి. అది వాళ్ళ సౌకర్యం. అయినా కూడా 5 సంవత్సరాలకి అది విజయదశమి రోజు అది పెట్టుకుంటారు అక్షరాభ్యాసం. అప్పుడు మొదటి ఏం రాస్తారు తెలుస్తా? పిల్లలకి రాసి చూపిస్తారు. ఈ ప్రకారం తండ్రి చేతులు పెట్టుకొని, తండ్రియో లేదా ఒక ఆచారుడు చేతులు పెట్టుకొని పిల్లలకి రాసి చూస్తాం. మొదట రాసేది శ్రీహీన్ రాస్తారు. శ్రీహీన్ రాస్తారు. తెలుగులో కూడా అంతే, అది ద్రావిడ భాషలో అంతే. శ్రీహీన్ రాసిన తర్వాత ఏం రాస్తారంటే ఆ రాస్తారు. తెలుగులో ఆ రాస్తారు, ద్రావిడ భాషలో ఆ రాస్తారు. అదిదా అకారందా మొదటది. అదిదా మొదట మంగళాన్ని ఇస్తుంది. ఆ మంగళాన్ని ఇచ్చేది ఇదెట్లా ఉండదు? ప్రణవంలో ఉండదు. అందువల్లదా ఇది వేదం అనేది మొదట చెప్పడానికి కారణం మంగళం ఇస్తుంది అని చెప్తుంది. ఇది వేదానికి ఉండేది. అదే ప్రకారం తిరుప్పల్నాన్ని ఉండదా స్వామి? తిరుపల ఉండదు. తిరుప్పల్నాన్ని ఏం చేస్తాం? మంగళం ఇస్తుంది. ఎట్లా స్వామి మంగళం ఇస్తుందంటే, మన ఏదైనా కానీ అర్థ పంచకం ఉండాల. అర్థ పంచకం అంటే ఏంది? పరమాత్మ స్వరూపం తెలుసుకోవాలా, జీవాత్మ స్వరూపం తెలుసుకోవాలా, ఉపాయ స్వరూపం తెలుసుకోవాలా, విరోధి స్వరూపం తెలుసుకోవాలా, పురుషార్థ స్వరూపం తెలుసుకోవాలా. ఇది అన్ని తెలుసుకుంటే ఇద్దా మంగళం. ఇది తెలుసుకున్నామంటే
దీని తర్వాత ఏం చేయాలా? భగవంతుడి తప్ప వారి గతి లేదు. అది ఆ మంగళం. ఆ మంగళం ఏది? అది అర్థపంచకం. తిరుప్పల్లాండ్లో అర్థపంచకం ఉంటుందా? ఉండదు. ఎక్కడ చెప్తుంది? ప్రాప్త్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్త్యుచ్చ ప్రత్యేకాత్మనగా ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తి తథా ప్రాప్తి విరోధి చ వతంతి సకలా వేదాగా సేతిగాస పురాణకాగా మునయస్య మహాత్మానగా వేదార్థవాదినగా అని చెప్పి ఇది ఒక ఆశ్చర్యమైన ఆరీత స్మృతి శ్లోకం ఇది. ఆ వాక్యం ఇది. ఇది ఏం చెప్తుందంటే అర్థపంచకం చెప్తుంది. ఇంత కష్టమంతా లేదు. మనం తిరువాయుముడికి తనీని సేవిస్తాం కదా, దాంట్లో ఇది చెప్పిండదు. ఎక్కడ స్వామి? మిక్క ఇరనిలయం மெய்யாம் உயிர்நிலையும் தக்க நெறியும் తడయాగి తొక్కియలం ఊழ்వినయం வாழ்వినయం. దీన్ని మనం సేవించేటప్పుడు కొన్ని సేవాకాలతో కొంచెం మనం తెలుసుకోవాలి. తిరుపల్లా అంటే ఎట్లా సేవించాలా స్టార్ట్ చేసేటప్పుడు పూర్తి చేసేటప్పుడు అది మొదటి చెప్పేశాను. అదే మనం ఈ తనిని సేవించేటప్పుడు ఎట్లా సేవించాలో తెలుసును. మిక్క ఇరనిలయం மெய்யாம் உயிர்நிலைయం తక్క నెరియం తడయాగి తొక్కియలం ఊழ்వినయం చేర్చుకోవాలి. దాన్ని కూడా ఊழ்వినయ అనే శబ్దం ఈ శబ్దంతో కలుసుకోవాలి. ఎందుకంటే అది విరోధి స్వరూపం. మిక్క ఇర నిల అంటే పరమాత్మ స్వరూపం. మెయ్యాంబుయిర్ నిల అంటే మెయ్యాంబుయిర్ నిల అంటే జీవాత్మ స్వరూపం. తక్క నెరి అంటే ఉపాయ స్వరూపం. తడయాగి తొక్కియలం ఊழ்వినయం అటైతే తడయాగి తొక్కియలం ఊழ்వినయం ఇది విరోధి స్వరూపం. విరోధి రెండు ఉండాది. మన ప్రారంధం ఒకటి, ప్రారంధ కర్మ ఒకటి, ఇప్పుడు ఇంకమంటే చేసే కర్మ ఒకటి, రెండు ఉన్నాయి కదా. అందువల్ల ఊழ்వినై తడయాగి తొక్కియలం ఊழ்వినయం అని చెప్తుంది కదా. అట్లాంటి తడయాగి తొక్కియలం ఊழ்వినయం வாழ்வினையும் ఓదుం కురుగయరుగోన్ యాழிనిసై వేదత్తి అని పైకి చెప్తాండి. అట్లా ఉన్నప్పుడు దాంట్లో ఊழ்వినై తడయాగి తొక్కియలం ఊழ்వినై అనేది ఒకే విషయం. అది దాన్ని ఒకే విషయాన్ని కలపాలని చెప్తే రెండు కలిపేయాల. రెండు ఒక విషయం చెప్తుంది. ఏంది? రెండు కలిపి విరోధి స్వరూపం చెప్తుంది. అందువల్ల తడయాగి తొక్కియలం ఊழ்వినయం. దాని తర్వాత வாழ்వినై. வாழ்వినై అంటే పురుషార్థం ఇది చెప్తుంది కదా. ఈ ఐదుదా అర్థ పంచకంని పేరు. అప్పుడు పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, ఉపాయ స్వరూపం, విరోధి స్వరూపం, పురుషార్థ స్వరూపం ఇదన్నీ చెప్తుందా? తిరుపల్లాడు మనం చూసిందాం. అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల పైన అయిపోయింది. అది మనం తిరుపల్లాడు అనుభవించున్నాం కదా. ఆ ప్రకారం అది దాంట్లో 5 అర్థ పంచకం పూర్తిగా. ఇది అర్థంగా ఇదా తాత్పర్యం. తిరుపల్లాండుకి తాత్పర్యమే ఇది అర్థ పంచకం. దీంట్లో అఖిల ప్రపంచ తాత్పర్యం, అన్ని ప్రబంధాలకు తాత్పర్యం ఏదంటే ఏది? అర్థపంచకమే. అర్థపంచకంగా ఏ ప్రబంధమైనా చెప్తుంది. వేదానికి తాత్పర్యము అర్థపంచకంగా. అర్థపంచకం అంటే ఏమిటి? ఇప్పుడు మనం చూసాం కదా, జీవాత్మ పరమాత్మ అంత వేదాంతవాదినగా ఇది చేతికాస పురాణకాగా అని చెప్తుంది కదా. పురాణం కానీ వేదాంత కానీ ఇదిదా చెప్తుంది కదా. అందువల్ల ఇదిగాసం, పురాణం, ధర్మశాస్త్రం అన్నీ ఏం చెప్తుంది? ఈ ప్రకారం అర్థపంచకంగా చెప్తుంది. ఆ అర్థపంచకం తిరుపల్లాండు ఉండదు. అందువల్ల తిరుపల్లాండు అన్ని గ్రంథాలకి అప్పుడైతే 23,000 దివ్య గ్రంథానికి సంగ్రహం, సారాంశం అని అయిపోయింది. అటైతే అంత ప్రబంధానికి ఇదిదా. ఏ ప్రబంధం తీసుకున్నా కూడా దాని అర్థపంచం ఉంటుంది. జీవాత్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం, ఉపాయ స్వరూపం, విరోధి స్వరూపం, పురుషార్థ స్వరూపం పూర్తిగా ఉంటుంది. అప్పుడు అంచి చెప్తుంది కదా, 5 చెప్తుంది కదా. అందువల్ల ఈ ప్రబంధానికి వైధవం. అందువల్ల మొదట పాసురమే ఏం చెప్పేశాడు? ఇది దాని తిరుపల్లాండు చెప్పాడు. సరే స్వామి, దీన్ని ఎట్లా స్టార్ట్ చేశాడు తెలుసా? ఇప్పుడు వ్యాఖ్యానం వేస్తాం. ఒక విషయం. பிராப்தத்திலுள்ள கண்ணெடிவாதல் கண்ணெடி பட்டாலும் காணமாட்டார்களே, கோதில்லாத காதலுடையவர்களே இவர்கள் தான் ஆழ்வார்கள் கூறுகளைக்கெல்லாம் இப்படி நிர்தோஷ பிரமாணமாய் பேசிட்டே பேசும் ஏககண்டன ஆழ்வார்கள் அருளி செய்த ஞானக்கலைகள் என்றும் அத்தியாத்ம வித்யை என்றும் சொல்லுகிறபடியான திவ்ய பிரபந்தங்களுக்கெல்லாம் ஆதி திருப்பல்லாண்டானதும் அல்லாத திவ்ய பிரபந்தரை காட்டில் இது ஆதியானதும் என் போலவெனில் வேதத்துக்கு பிரணவாத்திய ததா வேதா ஓங்கார பிரபவாவா
வாங்மயம் பிரணவம் சர்வம் என்று சொல்கிறபடியே பிரணவம் சர்வவேத சங்கிரகமாய் ஓங்கார சாத சப்தச்சை என்று தொடங்கி தஸ்மான் மாங்கலிகா காவுபௌ என்றும் ஆ இதி பகவதே நாராயணஸ்த பிரதமா வித்யானாம் கிண்ணாம மங்களம் நகிருதம் என்று ஆதியிலே சொல்லப்படுகிற மங்கள சாசனத்தையும் உடைத்தா இருக்கையாலும் வேதாதோ சுரப்புரோக்தாக என்றும் வேதத்துக்கு பிரணவம் ஆகியிருக்குமா போலே இதுவும் பிராப்திய பிரம்மணரூபம் இத்தியாதியில் பிரதிபாலிக்கிற அகில பிரபந்த తాత్పర్యமான అర్థ పంచగతి ప్రబంధത്തിൽ అరులు చేయగయాలం ఇదంతా మనం చూసేసాము. అయితే చదవలేదు, అందుకోసం చెబుతున్నా. చేయగయాలం பல்லாண்டு பல்லாண்டு என்று தொடங்கி சூழ்ந்திருந்த பல்லாண்டு என்று எங்கும் மங்களாசாசனம் இருக்கையாலும் இப்படி சங்கரகத்வ மங்களாத்வ மங்களாலே இதுவும் அருளி செயல்களுக்கு ஆதியாயிருக்க குறையில்லை என்னமும் பிரணவாதியான திருமந்திரம் பிராப்திய இருக்குமா போலே தத் விவரணமான இதுவும் பிராப்திய பிரதனமாயிருக்கும் அவ்வளவு ஒன்றுக்கு தத் வைபவ பிரதிபாதிகமான அருளி செயல்களுக்கு ఆద్యంత అనుసంధాన క్రమத்தாலே రక్షకమై ఇరుక్కుం. ఇంతవరకు ఏమి చూస్తాం ఏంటంటే ఇప్పుడు అర్థ పంచకం చూసాం కదా. అర్థ పంచకం అంటే ఈ పల్లాండు ఎట్లా ఉండాల్సి ఈ పాసురమే. మొదట పాసురం పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడు నూరాయనం మల్లాండ తిందోల్ మణివన్న ఉన్ సేవడ సెపి తిరుక్కాపి, ఇది మొదట పాసురం. లాస్ట్ పాసురం కడా పాసురం వస్తుంది. பல்லாண்டென்ற பவித்திரனை பரமேட்டியை சார்ந்தவென்னும் வில்லாண்டான் தன்னை வில்லுபுத்தூர் விட்டுஜித்தன் விரும்பிய சொல் நல்லாண்டென்று நவீந்துரைப்பா நமோ నారాయణ என்ற పల్లాండ పరమాత్మனை చూందిరిందేతుల పల్లాండు అప్పుడైతే ఏంటంటే స్టార్ట్ చేసేది మళ్ళీ పూర్తి అయ్యేది. పూర్తిగా ఏముంటుందని మంగళాశాసనమే పూర్తిగా అంటే ఇదిదా ఈ 4000 దివ్య ప్రబంధానికి సంగ్రహంగా ఉంటుంది, సారంగా ఉంటుంది, ప్రధానంగా ఉంటుంది. అప్పుడు ప్రబంధం పూర్తిగా మంగళాన్ని మంగళాశాసనం చేసేదాని వల్ల, అది కాకుండా సంగ్రహంగా ఉండేదాని వల్ల, దీనికి మంగళత్వం పూర్తిగా ఉండేదాని వల్ల ఇది అరుళిచ్చయలు అన్ని దానికిను ఆదిగా, ఆది అంటే మొదటగా ఉండేదంటే ఏ కొరత లేదు. మొదటగా ఉండేదంటే ఏ కొరత ఏమంటే వేదానికి ఎట్లా ఓంకారం సంగ్రహంగా ఉంటుందో, మంగళంగా ఉంటుందో, ఆదిగా ఉంటుందో, అదే ప్రకారం 4000 దివ్య ప్రబంధానికి సంగ్రహంగా ఉండాలి, మంగళంగా ఉండాలి, ఆదిగా ఉండదు. ఆదిగా అంటే ప్రధానంగా ఉంటుంది. అయితే తిరుమంత్రం అనేది 3 పదాలు. ఇప్పుడు విషయానికి వస్తాం. 3 పదాలు. ఓం నమః నారాయణాయ. దీంట్లో ఏం చెప్తుంది? ప్రాప్యం ప్రాపకం చెప్తుంది, ఉపాయం ఉపేయం చెప్తుంది. తిరుమంత్రంలో ఉపాయం అంటే భగవంతుణ్ణి మన దగ్గరగా ఆయన తిరువడి పట్టుకునేదానికి ఉపాయం ఆయన తిరువడియే. తిరువడి పట్టుకున్న తర్వాత ఏం చేయాలి స్వామి? కైంకర్యం ఆయన తిరువడికే. అప్పుడు ఉపాయం ఉపేయం రెండు తిరుమంత్రం చెప్తుంది. అదే ప్రకారం ఇది ఏం చెప్తుంది? దీనికి అష్టాక్షరి ఇదంతా ముందుగా చూసినాను తిరుమంత్రం. మీరు అట్లయితే ప్రాప్య ప్రాపకం రెండు చెప్తుంది కదా ఈ తిరుమంత్రం. చర్మశ్లోకం చెప్తుంది. చర్మశ్లోకంలో ఏం చెప్తుంది? ప్రాపకమైన చర్మశ్లోకం అనేది ఈ ప్రకారం అన్ని వదిలేసి నన్ను తిరువడి పట్టుకో అని చెప్తుంది కదా. అయితే తిరుమంత్రంలో కైంకర్యం ప్రాప్యం ప్రధానంగా చెప్తుంది. నారాయణలో అదే ప్రకారం ప్రాప్యం అదే కైంకర్యం ప్రధానంగా చెప్తుంది. అదే ప్రకారం ఓంకారంలో ప్రధానంగా కైంకర్యం చెప్తుంది. అదే ప్రకారం తిరుపల్లాంలో ప్రధానంగా కైంకర్యం చెప్తుంది. అందువల్ల తిరుపల్లాండు వేరు కాదు, ఓంకారం వేరు కాదు. అది కాకుండా తిరుపల్లాండే శాస్త్ర సమ్మతం. అది కాకుండా తిరుపల్లాండుదా మొదట సేవించాల, మంగళకరంగా ఉంటుంది. అది కాకుండా తిరుపల్లాండుకున్న వైభవం వేరే గ్రంథానికి లేదంటారు. సరే అదే పదం ఇది. దానికి వివరంగా ఓంకారానికి వివరంగా ఉండేది తిరుపల్లాండు. ఇది ప్రాప్యం ప్రధానంగా ఉంటుంది. అయితే సరే స్వామి మేతంతా చెప్పదా? ప్రాప్యం అంటే పురుషార్థం. మేతంతా చెప్పదంటే అన్నీ చెప్పద్ది. ఇప్పుడు తిరుమంత్రం ఏది ప్రధానంగా ఉంటుంది? పురుషార్థం ప్రధానంగా చెప్పద్ది. అదే ప్రకారం ఓంకారం పురుషార్థం ప్రధానంగా చెప్తుంది, అన్నీ చెప్పద్ది. అర్థ పంచకం పూర్తిగా చెప్తుంది. అదే ప్రకారం తిరుపల్లాండు పురుషార్థం ప్రధానంగా పెట్టుకొని అర్థ పంచకులు పూర్తిగా చెప్తుంది అని చెప్తున్నారు. ఇంకా ఏమనేది ఒక 2-3 విషయాలు ఉండదు. ఏమనేది చూస్తాం రేపు సాయంకాలం. కాలక్షేపం ఉండదు. ఆశ్చర్యమైన విషయం. అయితే ఈరోజు మనం ఒకటి చూస్తున్నాం. పేరుకి తప్పాదండి తుళిందిరికే పేట్రికి దొరికే అంటే ఏమంటే
మనకు తప్పకుండా మోక్షం దొరకద్ది అని నమ్మకం పెట్టుకోవాలా, దొరకాలని ప్రయాసపడాల. ఇది ముఖ్యం ఒక శ్రీ వైష్ణవుడికి. అది ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు మనం చూసాం కదా, కొంచెం ఉంది కదా, ఆ ప్రకారం చూసుకోవాలి. ఇప్పుడు ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా అడగచ్చని ప్రార్థన చేసుకుంటాను. ఆళ్వారిన్ పెరుమానార్డియ తిరువడియేశనం ఆచార్యన్ తిరువడియేశనం భాగవతాల్ తిరువడిகளே శరణం. అడిగిన స్వామి, చెప్పమ్మా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భగవద్గీతలో అకారం అంటే ఒక శ్లోకంలో అకారం లేని శబ్దం లేదు. సో అకారంలో శ్రీమన్నారాయణ ఉన్నాడు అని మీరు చెప్పడం జరిగింది కదా స్వామి. అంటే ఇది ఒక బేసిక్ గ్రంథం కదా స్వామి, మన సాంప్రదాయం కానీ మామూలుగా ఒక సనాతన ధర్మంలో తీసుకుంటే భగవద్గీత అనేది చాలా బేసిక్ గ్రంథం. కరెక్ట్. అందరూ చదువుంటారు కదా స్వామి. మరి ఈ శైవులు, అద్వైతులు, ద్వైతులు అందరూ చదువుంటారు కదా స్వామి. మరి వారు మరి మన శ్రీమన్నారాయణ అని ఆధిపత్యం ఎందుకు వాళ్ళు స్వీకరించరు స్వామి? మరి ఎందుకు స్వీకరించలేదని చెప్తున్నారా? వాళ్ళు ప్రధానంగా శాస్త్రాన్ని తీసుకుంటారు. గీత కన్నా శాస్త్రంలో కొన్ని దేవతలకి ఒక వైభవం చెప్తుంది. దీనికి ప్రశంసాపర వైభవం పేరు. కొన్ని దేవతలకి వైభవం శాస్త్రం చెప్తుంది. ఆ దేవతలకు ఎందుకు వైభవం చెప్తుందంటే, భగవంతుడు చేతులు కాళ్ళుగా ఒక్కొక్క దేవతలను, స్వామి ఈయన చెయ్యి ఎంత బాగా ఈ పని చేసింది, ఈయన నోరు ఎంత బాగా ఈ ప్రకారం సేవించింది అని చెప్తే, అప్పుడు నేను చేసినట్టు అర్థమా, నా నోరు చేసినట్టు అర్థమా? నోరే చేసింది, నేను చేయలేదని అర్థమా? నేను చేసిన ఆ ప్రకారం నోరు స్థానం, చేతులు స్థానం, కాళ్ళు స్థానం మిగతా దేవతలు. ఆ దేవతలకంతా వైభవం చెప్తుంది కొన్ని తవలు. ఆ వైభవాన్ని వాళ్ళు ఏమనుకుంటారు, ఈ దేవతలకే స్వాభావికంగా వైభవం ఉండదనుకొని వాళ్ళు ఆ ప్రకారం తీసుకుంటారు. దాన్నిదా అహం ఈ సర్వయజ్ఞానాం భోక్తాత ప్రభురేవచన, అదే గీతల కృష్ణుడు చెప్తున్నాడు. నేనే అన్ని యాగాలు పరిపాలించేటోడు నేనే, అన్ని యాగాలుగా ఉండేటోడు నేనే, ఆ యాగంలో ఉండే వస్తువులు నేనే, ఆ యాగానికి ఫలితం ఇచ్చేది నేనే, ఆ యాగమే నేను. అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచై. ఈ దీనికంతా వాళ్ళు సరిగా అర్థం చేసుకోరు, దీని అట్నే వదిలేస్తారు. ఇది అంటే నాకు ఒకరిని పట్టుకుంది అంటే దానికి తగినట్టు నేను శాస్త్ర వాక్యాలని నేను ఈడ్చుకుంటాను. నేను ఆ ప్రకారం తీసుకొని, ఇదిగో ఈ దేవత గురించి చెప్తుంది చూడు, ఇదే ప్రధానం అని చెప్పి ఎత్తుకుంటారు. మిగతా శబ్దాలంతా ఎత్తుకోరు. వారికి ఏది అనుకూలంగా ఉంటుంది మొత్తం. ఏంటో నాకు ఇది పట్టుకుంది, ఆ పుస్తకంలో ఏముండాలి అని చెప్తే అది కరెక్ట్, నేను చెప్పింది పుస్తకంలో చూపిస్తాను వాళ్ళ అలవాట. అప్పుడే ఏమర్థం, వీళ్ళు లోపల దూరస్తాను అర్థం. ఆ ప్రకారంగా వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు మళ్ళీ జన్మలెత్తి మళ్ళీ వైష్ణవులుగా పుట్టే అవకాశం వస్తారు. ఇప్పుడు మనమే అర్థం, దాంట్లో ఎగ్జాంపుల్ మనందా. దీని ముందు జన్మలో వాళ్ళ ప్రకారం మనం ఉండి ఉండొచ్చు. అంటే స్వామి వాళ్ళకి మోక్షం లేదన్నమాట, వాళ్ళకి లేదు. అయితే దానికోసం భగవంతుడు అప్పుడు మోక్షం ఇచ్చేది ఆయన ఒకటే ఉండొచ్చు అంటే అక్కడే పోతారు, నాస్తికుడు అయిపోతాడు. ఇప్పుడు ఆస్తికుడుగా ఉన్నాడు కదా, ఏదో ఒక దేవతను ఒప్పుకుంటాడు కదా. ఏ దేవత నాకు అక్కర్లేదని చెప్పి నలుపు వేష్టి కట్టుకుని ఎక్కడో పోయాడంటే మళ్ళీ అతను తీసుకొని రావటం కష్టం. అందువల్ల ఏదో ఒక దేవత దగ్గర పడి ఉంటాడు కదా, పడతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఇంకో జన్మ వస్తాడు, ఇంకో జన్మ అవుతుంది. ఎంతనో వేలు జన్మాలుగా పోయింది, ఇంకో 4 జన్మాలు పోయేదానిలో ఏముండదు, దగ్గరికి వచ్చేసాడు అని చెప్పనుకుంటాడు. అందువల్ల ఆళ్వారే చెప్తాడు, వనంగం తురైగల్ పలపలవా తింటాడు.
అంటే అహంకారం వశాత్తు వాళ్ళు అలా చేస్తారు స్వామి. అంటే అహంకారం శరణాగతి ఒక సరెండర్ అనేది చేయకుండా అహంకార వశాత్తు వాళ్ళు అలాగా తప్పుదారిని పడతారు అని. దీనికి 2-3 దారి ఉండాలి మా. ఒకటి, శరీరమే ఆత్మను అనుకోని చేసేది ఒక రకం. శరీరం వేరు ఆత్మ వేరు తెలుసుకొని కూడా నాకు ఈ దేవత పట్టుకుంది, ఈ దేవతదా నాకు ప్రధానం, కొన్ని శాస్త్ర వాక్యాలు పట్టుకొని దాని ప్రకారం ఉండేటి ఒక రకం. ఇదంతా అహంకారం అనేది శరీరమే ఆత్మ పట్టుకుంటే అహంకారం. అది శరీరమే ఆత్మ లేకుండా అది బాగా తెలుసుకున్నాను. ఇప్పుడు ఋషులకంత అహంకారం ఉంటుందంటే లేదే, వాళ్ళ శరీరమే ఆత్మ అనుకోలేదే. ఇప్పుడు వాళ్ళకి అహంకారం చెప్పలేదు కదా. అయితే వాళ్ళు శ్రీమన్నారాయణ గతిని ఉంటారంటే లేదే. అందరి కొన్ని ఋషులు ఉన్నారు, అందరి ఆ ప్రకారం లేదే. ఎందుకు లేదు? మిగతా శాస్త్ర వాక్యాలను వాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు శాస్త్రం మొదటి నుంచి సరిగా చెప్పిండొచ్చు. అంటే సరిగా చెప్పింది అనుకోండి, వీడు ఇతను రాడు. మొదట్లోనే ఎప్పుడైనా మనం డాక్టర్ దగ్గర మనం పోయామంటే, మనకి ఒంటికి బాగాలేదనుకోండి, పోయామనుకోండి, మనకు సౌకర్యంగా ఉన్నప్పుడు ఆయన మందు ఇచ్చాడంటే అది మనకు బాగుంటుంది. మనకు అసౌకర్యంగా ఉండేటప్పుడు ఆయన మందు ఇవ్వాలంటే వేరే డాక్టర్ చూస్తామండి. ఈయన ఎందుకు, ఈయన ఇట్లా చెప్తున్నాడు, చాలా శ్రమ ఉంటుంది, ఇంకోటి మనం ఇంకో ఒపీనియన్ చేసుకుంటామంటారు. అదే మనకు సౌకర్యంగా ఉంది అనుకోండి, ఏం చేస్తాము, వెంటనే చేస్తాము అని అంటాం కదా. ఇదే ప్రకారం అడిగింది స్వామి. చెప్పమ్మా స్వామి. చిన్న సందేహం స్వామి. మాకు సంత అవ్వకుండా నాలాయ దివ్య ప్రబంధంలో సేవించవచ్చా స్వామి? తిరువాయిమొదికి ఒక్కదానికే సంత అయింది. అన్నీ సేవించవచ్చుమా. దాంట్లో ప్రధానం తిరువాయిమడి అని పెట్టుకుంటాం, అంతేగాని మనకి అన్ని సేవించడానికి టైం ఉంటే అన్ని సేవించవచ్చు. కాదు స్వామి, సేవా కాలంలో పాల్గొంటే సేవించవచ్చా అని సందేహం స్వామి. ఎవరికో సరిగా అర్థం కాలేదుమా. అంటే మేము అడిగేం స్వామి, వారు చెప్పేది ఏమంటే సంత నేర్చుకోకుండా సేవాకాలం చేయవచ్చునా? తిరువాయిమొజి ఒక్కటే నేర్చుకున్నాము, మిగిలిన సంత నేర్చుకోలేదు, సేవించవచ్చునా అని అడుగుతున్నారు. నేర్చుకుంటే మంచిదమ్మా. ఎందుకంటే ఆ సేవాకాలం ఎట్లా చెయ్యాలని చెప్పి నేర్చుకొని సేవాకాలం చేస్తే మిగతా వాళ్ళకి అది డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. నేర్చుకోకుండా సేవించామంటే వీళ్ళు ఒక బారు ఈడస్తారు, వాళ్ళు ఒకలాగా ఈడస్తారు. అప్పుడు ఒకటి కలవకుండా ఉండే దానివల్ల లేదు. అంత ఉంటేనే గోష్ఠిలో చేరస్తారు. ఆచార్యుల అనుగ్రహం, ఆళ్వార్ల అనుగ్రహంతో చేసుకుంటాం స్వామి. కాకపోతే ఇంకా అవ్వలేదు. ఎవరో సేవా కాలంలో చేసుకుంటుంటే మేము కూడా చదవచ్చా అని అడుగుతాం. చదవండి, ఏం ప్రాబ్లం అయింది, చదువుకోవచ్చు. మీ అనుగ్రహం అంటే వాటికి కూడా చేసుకుంటాం స్వామి. తత్మా గ్రంథాలు చదువుకోండి. అలాగే స్వామి.